My dear students, welcome to Nalgonda Economics Forum. నల్గొండ ఎకనామిక్స్ ఫోరం నిర్వహిస్తున్నటువంటి ఎకనామిక్స్ ఆన్లైన్ కోచింగ్ ప్రోగ్రాంలో భాగంగా ఇటు తెలంగాణ అటు ఏపీ ప్రత్యేకంగా ఈ ఆన్లైన్ కోచింగ్ ఏపీ జేఎల్ కోసమని మనం స్టార్ట్ చేసుకున్నాం. మైక్రో ఎకనామిక్స్ పూర్తయిన తర్వాత మ్యాక్రో ఎకనామిక్స్ సంబంధించినటువంటి వివిధ అంశాలని మనం డిస్కస్ చేసుకుంటున్నాం. దాంట్లో భాగంగానే స్థూలార్థశాస్త్రం యొక్క ప్రాముఖ్యత చెప్పుకున్నాం స్టార్టింగ్లో. తర్వాత సర్కిల్ ఫ్లో ఆఫ్ ఇన్కమ్, చక్రీయ ఆదాయ ప్రవాహం అంటే ఏంది, 2 రంగాల నమూనాలు ఎట్లా ఉంటుంది, అట్లాగే 4 రంగాల నమూనా ఎట్లా ఉంటుంది, తర్వాత జాతీయ ఆదాయానికి సంబంధించినటువంటి భావనలు, దాంట్లో ఉన్నటువంటి కంపోనెంట్స్ అండ్ కాన్సెప్ట్స్, C+I+G x-m r-p అనేటువంటి ఈక్వేషన్ సంబంధించినటువంటి జిఎన్పి ఎట్లా ఉంటుంది, ఎన్ఎన్పి ఎట్లా ఉంటుంది, జిడిపి అంటే ఏంది, ఎన్డిపి అంటే ఏంది, ఫ్యాక్టర్ కాస్ట్ అంటే ఏంది, పర్సనల్ ఇన్కమ్ అంటే ఏంది, డిస్పోజల్ ఇన్కమ్ అంటే ఏంది, పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే, అట్లాగే రియల్ ఇన్కమ్, రియల్ నేషనల్ ఇన్కమ్, నామినల్ లేదా నేషనల్ ఇన్కమ్ అట్ కరెంట్ ప్రైస్ అంటాం. ఏ సంవత్సరం ధరలో ఆ ధర చెప్తే దాన్ని కరెంట్ ప్రైస్ అంటాం. తర్వాత సోషల్ అకౌంట్లో ఉన్నటువంటి వ్యాపార రంగం, గృహ రంగం, ప్రభుత్వ రంగం, పెట్టుబడి రంగం, విదేశీ రంగం, దీంట్లో ఒక రంగానికి ఇంకో రంగానికి ఉన్నటువంటి సంబంధం ఎట్లా ఉంటుంది, అట్లాగే సాంప్రదాయ ఆర్థికవేత్తల సిద్ధాంతం ఏ సూత్రాల ప్రాతిపదికన అవి నిర్మించబడ్డాయి, అవి ప్రతిపాదించబడ్డాయి, ముఖ్యంగా యాడమ్ స్మిత్ చెప్పినటువంటి అదృశ్యాస్త్రం, అట్లాగే మార్కెట్ మెకానిజంలో ధరల యంత్రాంగం, జేబీసీ చెప్పినటువంటి సప్లై తనకు తాను డిమాండ్ను సృష్టించుకుంటుంది అనేటువంటిది, ఏసీపీగో చెప్పినటువంటి వేతన కోత విధానం, అట్లాగే వేతన నిధి జేఎస్ మిల్ చెప్పినటువంటిది, ప్రభుత్వ జోక్యం చేసుకోకూడదు అని చెప్పినటువంటి ఈ సాంప్రదాయ ఆర్థికవేత్తల సిద్ధాంతం ఎప్పుడూ ఆర్థిక వ్యవస్థలో దీర్ఘకాలంలో సంపూర్ణ ఉద్యోగితతో కూడుకున్నటువంటి ద్రవ్యోల్బణ రహిత సంపూర్ణత ఉద్యోగం కూడుకున్నటువంటి ఆర్థిక వ్యవస్థ ఉంటుంది, ఇది సాధారణ స్థితిగా వాళ్ళు చెప్పారు. అయితే ఎప్పుడైతే 1930s వచ్చినటువంటి గొప్ప ఆర్థిక మాధ్యం వాళ్ళ యొక్క భావాలని, వాళ్ళ యొక్క సూత్రాలని, వాళ్ళ యొక్క సిద్ధాంతాలని అవి తప్పని తేలిపోయింది. ఆ ఆర్థిక సమస్యకు, ఆర్థిక మాంద్యానికి పరిష్కార మార్గాన్ని సాంప్రదాయ ఆర్థికవేత్తలు చూపించలేకపోయారు. కాబట్టి ఆ నేపథ్యంలోనే జేమ్స్ కీన్స్ జనరల్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, ఇంట్రెస్ట్ అండ్ మనీ గ్రంథం బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. దాన్ని మనం న్యూ ఎకనామిక్స్గా చెప్పుకుంటాం. జేమ్స్ కీన్స్ మైక్రో ఎకనామిక్స్కు చాలా ప్రాతినిధ్యం. అయితే వాళ్ళు చెప్పినటువంటి అన్ని సిద్ధాంతాలని, సూత్రాలని వాళ్ళు మూల స్తంభాలు ఏవైతే అనుకున్నారో, పిల్లర్స్ అయితే అనుకున్నారో అవన్నిటిని కూడా విమర్శించుకుంటూ అసలు ఆర్థిక మాంద్యానికి ప్రధానమైనటువంటి కారణం డిమాండ్ లోపించడం, సమిష్టి డిమాండ్ లోపించడం. అంటే వాళ్ళు సప్లై సైడ్కి వెళ్ళి ఆలోచిస్తే డిమాండ్ సైడ్కి వెళ్ళి కీన్ చెప్తాడు. తనదైనటువంటి శైలిలో ఎఫెక్టివ్ డిమాండ్ ఒకటి చెప్తాడు. ఎఫెక్టివ్ డిమాండ్ అంటే సమిష్టి సప్లై ధర, సమిష్టి డిమాండ్ ధర ఈ రెండు సమానమైన చోట సాధక డిమాండ్ ఏర్పడుతుంది. ఒక ఆర్థిక వ్యవస్థ యొక్క ఉత్పత్తి ఉద్యోగితని ఆ సాధక డిమాండ్ నిర్ణయిస్తుంది అని చెప్తాడు. సాధక డిమాండ్ నిర్ణయమైనప్పుడు అది సంపూర్ణ ఉద్యోగిత స్థాయి తప్పనిసరిగా కావలసినటువంటి పరిస్థితి ఉండకపోవచ్చు, ఇంకా కొంత నిరుద్యోగిత మిగిలిపోవచ్చు. ఆ నిరుద్యోగితని మనం ఫుల్ఫిల్ చేయాలంటే, అంటే ఎంప్లాయ్మెంట్గా తీసుకురావాలంటే ప్రైవేటు వ్యక్తులు ఎవరు కూడా ముందుకు రారు. దానికి కారణం ఏంటంటే సమిష్టి డిమాండ్, సమిష్టి సప్లై తర్వాత సమానమైన తర్వాత, అంటే సమిష్టి డిమాండ్ అంటే సమిష్టి సప్లై అనేటువంటి భావాలు కూడా మనం చెప్పుకున్నాం. అంటే ఉత్పత్తిదారులు నిర్ణీత కాలంలో నిర్ణీత సంఖ్యలో శ్రామిక నియమించి ఉత్పత్తి చేసి ఆ ఉత్పత్తిని అమ్మగా వాస్తవంగా లభించేటువంటి ఆదాయాన్ని రియల్గా వచ్చేటువంటి ఆదాయం, అంటే నిజంగా అమ్మితే ఎంత వస్తుంది అనేటువంటి దాన్ని సమిష్టి డిమాండ్ ధర అని,
ఆ వస్తువును ఉత్పత్తి చేయడానికి అంటే నిర్ణీత సంఖ్యలో శ్రామికులు నియమించి నిర్ణీత కాలంలో ఉత్పత్తి కారకాల సాయంతో ఉత్పత్తిని చేసి అయినటువంటి వ్యయం ఉంటుంది కొంత. ఆ ఉత్పత్తి వ్యయం కనీసం రావాలనుకుని ఆశించే ఆదాయం. ఆశించే ఆదాయాన్ని సమిష్టి సప్లై అంటే వాస్తవంగా వచ్చిన ఆదాయాన్నేమో సమిష్టి డిమాండ్ అంటాం. సమిష్టి సప్లై కంటే సమిష్టి డిమాండ్ ఎక్కున్నంత కాలం ఉత్పత్తి ఉద్యోగిత పెరుగుకుంటూ పోతూనే ఉంటుంది, పెట్టుబడులు కొనసాగుతూనే ఉంటాయి, లాభాలు వస్తూనే ఉంటాయి. ఎప్పుడైతే సమిష్టి డిమాండ్ సమిష్టి సమానం అవుతాయో తర్వాత కూడా ఆ పూర్తి ఉద్యోగితని చేయడానికి ఒకవేళ పెట్టుబడిదారులు కనుక ప్రయత్నిస్తే సమిష్టి డిమాండ్ తక్కువై సమిష్టి సప్లై ఎక్కువ అవుతుంది. అంటే ఆశించే రాబడేమో ఎక్కువ ఉంటుంది, వాస్తవంగా వచ్చేది తక్కువ ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా ప్రైవేటు వ్యక్తులు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రారు. ఇదే సందర్భంలో కీన్స్ ప్రభుత్వ జోక్యం అవసరం అని చెప్తారు. ఏదైతే సాంప్రదాయవేత్తలు చెప్పినటువంటి సిద్ధాంతం ఏదైతే ఉందో సజావుగా సాగుతున్నటువంటి ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వం జోక్యం చేసుకోవద్దు, ప్రభుత్వం జోక్యం చేసుకోకపోవడం అనేటువంటిది శ్రేయస్కరం. దానంతలా అది సెల్ఫ్ అడ్జస్ట్మెంట్ అవుతుంది, స్వయం చాలకంగా అవి సమతుల్యాన్ని చేరుకుంటుంది. ఆ స్వయం చాలకమైనటువంటిది ఆర్థిక మాంద్యంలో పనిచేయలేదు కాబట్టి ఈ కీన్స్ యొక్క సిద్ధాంతానికి బాగా ప్రాముఖ్యత పెరిగింది. అందుకని గవర్నమెంట్ యొక్క ప్రమేయం అవసరం అంటాడు. అంటే పెట్టుబడిదారులు లాభాలు ఉన్నప్పుడే పెట్టుబడి పెడతారు కాబట్టి, లాభాలు లేనప్పుడు పెట్టుబడి పెట్టరు కాబట్టి, అంటే సమిష్టి డిమాండ్ కంటే సమిష్టి సప్లై ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి నష్టాలు వస్తాయి. అందుకోసమని ఈ ప్రైవేటు వ్యక్తులు అంటే ప్రైవేటు పెట్టుబడిదారులు ఎవరు కూడా పెట్టుబడి పెట్టడానికి ముందుకు రారు. మరి ఈ మిగిలినటువంటి నిరుద్యోగితని సంపూర్ణత తీసుకురావడానికి మరి ఎవరు పూనుకోవాలంటే అది ప్రభుత్వమే పూనుకోవాలి. అంటే సమిష్టి డిమాండ్ని సమిష్టి సప్లై స్థాయికి అంటే సంపూర్ణ ఉద్యోగిత స్థాయికి పెంచేటటువంటి ప్రయత్నంలో అటానమస్ ఇన్వెస్ట్మెంట్ అవసరం అవుతుంది. అంటే CIG కన్జంప్షన్, ఇన్వెస్ట్మెంట్, గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంటే. C+I+G కనుక అంటే అగ్రిగేట్ డిమాండ్ ప్రైస్ అనేది పెంచాలి, సమిష్టి డిమాండ్ ధరని పెంచాలి. ఈ పెంచడం అనేటువంటిదే కీలకంగా జేమ్ కీన్స్లో సిద్ధాంతంలో ఉన్నటువంటిది. అంటే అసంపూర్ణ ఇంకా నిరుద్యోగిత ఉన్నటువంటి స్థాయికి వెళ్ళి సంపూర్ణ స్థాయికి పెంచాలంటే అగ్రిగేట్ సప్లై స్థాయిలో ఏదైతే సంపూర్ణ స్థాయి ఉంటుందో ఆ స్థాయికి అగ్రిగేట్ డిమాండ్ ప్రైస్ని పెంచినప్పుడు మాత్రమే ఆర్థిక వ్యవస్థలో సంపూర్ణ ఉద్యోగిత వస్తుంది అని చెప్తారు. దాంట్లో భాగంగానే సమిష్టి డిమాండ్ సమిష్టి సప్లై, దాంట్లో సమిష్టి సప్లై అనేటువంటిది దాన్ని ఎంతైతే ఉత్పత్తి వ్యయాలు ఉంటాయో ఆశించేటువంటి ఆదాయం కాబట్టి దాంట్లో పెద్ద మార్పులు ఏమి ఉండవు స్వల్పకాలంలో. కీన్స్ సిద్ధాంతం అంతా కూడా స్వల్పకాలానికి సంబంధించినటువంటిది. ఇన్ ద లాంగ్ రన్ వీఆర్ ఆల్ డెడ్ అంటాడు. అందుకనే కీన్స్ సిద్ధాంతం ఏ కాలానికి సంబంధించింది అంటే అది స్వల్పకాలానికి సంబంధించిన విశ్లేషణగా మనం గుర్తుపెట్టుకోవాలి. మరి దీంట్లో సమిష్టి డిమాండ్ పెంచాలంటే దాంట్లో ఉన్నటువంటి అంశాలు ఏంటిది? కన్జంప్షన్ అండ్ ఇన్వెస్ట్మెంట్, C+I రెండు ఉంటాయి. కన్జంప్షన్ అంటే ఏందో చూసినాం మనం. అంటే C is the function of Y అని చెప్పుకున్నాం. C is the function of Y అని చెప్పుకున్నప్పుడు ఈ ప్రాథమిక మానసిక వినియోగ సూత్రాన్ని ఫండమెంటల్ సైకాలజికల్ లా చెప్పుకున్నాము. కీన్ చెప్తాడు అంటే వినియోగదారుల ఆదాయం పెరిగేటప్పుడు ఆదాయం పెరిగినటువంటి రేటులో వినియోగాన్ని పెంచరు అని చెప్తాడు. ఎంతైతే ఆదాయం పెరుగుతుందో అంత ఆదాయం పెరిగినట్టు రేట్లో ఏది ఆదాయం పెరిగిన మేరకు వినియోగం పెరగదు. అయితే ఆదాయం పైన ఆధారపడి ఉంటుంది వినియోగం అనేది. C is the function of Y అంటే ఏంటంటే వినియోగము ఆదాయం పైన ఆధారపడుతుంది, నో డౌట్. కానీ ఆదాయం పెరిగే కొద్దీ వినియోగం పెరుగుతుంది, కానీ ఆదాయం పెరిగినటువంటి రేట్లు పెరగదు అని చెప్తాడు. అయితే కాలం గడిచే కొద్దీ వినియోగం తగ్గుకుంటూ పొదుపు పెరుగుతుంది. దీనికి పొదుపు పెరగడానికి మానసిక కారణాలు చెప్తాడు. ఒక 8 మానసిక కారణాలు చెప్తాడు. సబ్జెక్టివ్ ఫ్యాక్టర్స్ అంటే వినియోగాన్ని ప్రభావితం చేసేటువంటి దాంట్లో, పొదుపును ప్రభావితం చేసే దాంట్లో మానసిక కారణాలు చెప్పుకుంటూ ఆ 8 మానసిక కారణాలని కీన్స్ చెప్తాడు. అది మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. అంటే ఆత్మాశ్రయాంశాలు అంటాం తెలుగులో. పరాశ్రయాంశాలు అంటే ఆబ్జెక్టివ్ ఫ్యాక్టర్స్
అంటే ఎకానమీలో సంభవించేటువంటి మార్పుల వల్ల వినియోగంలో వచ్చే మార్పుని మనం ఆబ్జెక్టివ్ ఫ్యాక్టర్స్ అంటాం. అవెన్నో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అయితే దీంట్లో యావరేజ్ ప్రాపర్స్ టు కన్జ్యూమ్ అంటే సగటు వినియోగ ప్రవృత్తి అంటే ఏంది, ఉపాంత వినియోగ ప్రవృత్తి అంటే ఏంది, సగటు పొదుపు ప్రవృత్తి అంటే ఏంది, ఉపాంత పొదుపు ప్రవృత్తి అంటే ఏంది, అంటే ఏపీసీ, ఎంపీసీ, ఏపీఎస్, ఎంపీఎస్ వీటి యొక్క కాన్సెప్ట్స్ ఎట్లా ఉందని చెప్పుకున్నాం. అంటే C/Y అంటేనేమో సగటు వినియోగ ప్రవృత్తి, డెల్టా C/డెల్టా Y అంటేనేమో అంటే సిలో మార్పు, వైలో మార్పు, దాన్ని మనం ఉపాంత వినియోగ ప్రవృత్తి అంటాం. S/Y అంటే పొదుపు వినియోగ ప్రవృత్తి, సగటు పొదుపు వినియోగ ప్రవృత్తి, సదుపు పొదుపు ప్రవృత్తి. డెల్టా S/డెల్టా Y అంటే ఉపాంత పొదుపు ప్రవృత్తి. దీనికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్ కూడా మనం నేర్చుకున్నాం. తర్వాత కన్జంప్షన్ ఫంక్షన్లో మనకు C ఈజ్ ఈక్వల్ టు A+BY అని ఒక సమీకరణం చెప్పుకున్నాము. వినియోగంలో ఒకటి అటానమస్ కన్జంప్షన్ ఉంటుంది, అంటే మన దగ్గర ఆదాయం లేనప్పుడు కూడా దేశంలో అది గతంలో ఉన్నటువంటి బాండ్లని రూపంలో ఉన్నటువంటి వాటిని వినియోగించుకొని వాళ్ళు వినియోగం చేస్తారు. దాని అందుకనే కన్జంప్షన్ అనేటువంటిది జీరో ఇన్కమ్ ఉన్నా కానీ ఓ స్థాయిలో వినియోగం ఉంటుంది. దాన్ని అటానమస్ కన్జంప్షన్ అంటాం. అటానమస్ కన్జంప్షన్ ఓవో అక్షంలో పై భాగంలో అంటే జీరో కింద మూలబిందుకి వెళ్ళి కాకుండా కొంత పై భాగంలో అంటే మినిమం ఎక్స్పెండిచర్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి స్టార్ట్ అవుతుంది కన్జంప్షన్ అనేటువంటి. అంటే కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ కు సంబంధించినటువంటి C ఈజ్ ఈక్వల్ టు A+B. B అంటే అర్థం ఏంటంటే మార్జినల్ ప్రాపర్టీ కన్జంప్షన్, Y అంటే డిస్పోజబుల్ ఇన్కమ్. దీనికి సంబంధించిన లెక్కలు కూడా వస్తాయి. మన లెక్కలు కూడా తర్వాత ఇవి గుణకం గిట్ల చెప్పుకున్న తర్వాత వాటిని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అంటే కన్జంప్షన్ అంటే మనం ఇంతకుముందు ఈ మ్యాక్రో ఎకనామిక్స్లో ప్రత్యేకించి కీకి సంబంధించినటువంటి దాంట్లో వినియోగం అనేదాన్ని చెప్పుకున్నాం. సమిష్టి సప్లైలో పెద్ద మార్పు ఉండదు కాబట్టి అగ్రిగేట్ సప్లై ప్రైస్ గురించి ఇక్కడ మనం డిస్కస్ చేయడం లేదు. అగ్రిగేట్ సప్లై అనేది మినిమంగా వాళ్ళు ఆశించేటువంటి ఆదాయం. ఉత్పత్తిదారులు ఉత్పత్తి చేసినప్పుడు అయినటువంటి ఖర్చుని వాళ్ళు రాబట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అట్లా ఎంతైతే ఉత్పత్తి వ్యయం ఉందో ఆ ఉత్పత్తి వ్యయాన్ని వాళ్ళు ఆశిస్తారు. ఎక్స్పెక్టెడ్ ఇన్కమ్ అనేది వాడు లాభం లేకుండా నష్టం లేకుండా కనీసం పొందాలనుకున్నటువంటి ఆదాయం, కనీసం ఆశించేటువంటి అంటే ఆ కనీస ఆదాయం ఎంత ఉంటుంది, అది ఉత్పత్తి వ్యయాలకు సమానంగా ఉంటుంది. ఈ ఉత్పత్తి వ్యయాలకు ఏమాత్రం ఎక్కువ వచ్చినా అది వాస్తవిక ఆదాయం. ఎక్కువ ఉన్నప్పుడు ఉత్పత్తి జరుగుతుంది, ఒకవేళ తగ్గితే ఎవడు ఉత్పత్తికి అంటే పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రాదు. అంటే సిలో ఉన్నటువంటి కన్జంప్షన్ సంబంధించినటువంటి చూసుకున్నప్పుడు వినియోగ స్థాయి అంటే ఆదాయ స్థాయి ఆధారపైన ఆధారపడి ఉంటుంది. ఆదాయం వినియోగము అండ్ పొదుపుగా మారుతుంది. ఇక ఎఫెక్టివ్ డిమాండ్ నిర్ణయించేటువంటి దాంట్లో మొట్టమొదటి అగ్రిగేట్ సప్లై ప్రైస్లో మార్పు ఉందని చెప్పాం. ఇక రెండో భాగం ఏంటంటే అగ్రిగేట్ డిమాండ్ ప్రైస్లో రెండు అంశాలు నిర్ణయిస్తాయి. ఒకటి కన్జంప్షన్, రెండవది ఇన్వెస్ట్మెంట్. కన్జంప్షన్ దేనిపైన ఆధారపడుతుంది, ఆదాయ స్థాయి పైన ఆధారపడుతుంది. ఆదాయ స్థాయి దానిపైన వినియోగం ఉంటుంది. వినియోగంలో యావరేజ్ ప్రాపర్టీ కన్జంప్షన్, మార్జినల్ ప్రాపర్టీ కన్జంప్షన్, యావరేజ్ ప్రాపర్టీ సేవింగ్, మార్జినల్ ప్రాపర్టీ సేవింగ్స్ అని సేవింగ్ అండ్ కన్జంప్షన్ భాగాలుగా అని చెప్తాం. ఇది స్వల్పకాలంలో దీంట్లో పెద్ద మార్పులు ఉండవు అని వాళ్ళకి ఏం చెప్తాం అంటే కన్జంప్షన్ గురించి చదువుతాము, అధ్యయనం చేస్తాము, ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం, విశ్లేషణ చేస్తాం, కానీ స్వల్పకాలంలో దాంట్లో మార్పు ఉండవు. మార్పు ఉన్నప్పుడు దానికి పెద్దగా ఇంపార్టెన్స్ లేదు. అంటే సమిష్టి డిమాండ్ నిర్ణయించేటువంటి అంశంలో ముందుగా మనం ఏమన్నాం, ఎఫెక్టివ్ డిమాండ్ నిర్ణయించే అంశంలో సమిష్టి సప్లై అండ్ సమిష్టి డిమాండ్ రెండు కలిసి నిర్ణయిస్తాయి, దాన్ని ఎఫెక్టివ్ డిమాండ్ అన్నాం. మళ్ళీ ఏమంటున్నాం, సమిష్టి సప్లై ధర కాన్స్టాంట్ ఉంటుంది, అంటే పెద్ద మార్పు ఉండదు. ఇక మిగిలింది ఏంటిదంటే ఇక్కడ అగ్రిగేట్ డిమాండ్ ప్రైస్. అగ్రిగేట్ డిమాండ్ ప్రైస్లో రెండు అంశాలు ఉంటాయి, ఒకటి సి, రెండవది ఐ. సి అనేటువంటిది ఆదాయ స్థాయి పైన ఆధారపడి ఉంటుంది. అంటే ఆదాయం ఎక్కువ ఉంటే ఎక్కువ ఖర్చు చేస్తారు. దానికి సంబంధించినటువంటి ఫండమెంటల్ సైకాలజికల్ లా, తర్వాత సబ్జెక్టివ్ ఫ్యాక్టర్స్, ఆబ్జెక్టివ్ ఫ్యాక్టర్స్, ఇవన్నీ కూడా
ఏపీసీ, ఎంపీసీ, ఏపీఎస్, ఎంపీఎస్ వీటంతా కూడా మనం అధ్యయనం చేస్తాం. చేసిన తర్వాత వినియోగంలో కూడా పెద్ద మార్పు ఉండదు స్వల్పకాలంలో అని చెప్తాడు కీన్స్. ఇక మిగిలింది ఏంటిది? ఐ చెప్తాడు. ఐ అంటే ఇన్వెస్ట్మెంట్. ఇన్వెస్ట్మెంట్ ఏ అంశాలు నిర్ణయిస్తాయి? ఇన్వెస్ట్మెంట్ అంటే ఏమిటి, అంటే పెట్టుబడి అంటే ఏమిటి అనేది మనం ప్రజెంట్గా చూసేటువంటి టాపిక్ ప్రధానంగా. అంటే ఇన్వెస్ట్మెంట్ అంటే ఎట్లా చెప్తాము? ఇన్వెస్ట్మెంట్ అంటే దీంట్లో స్థూల పెట్టుబడి అంటే గ్రాస్ ఇన్వెస్ట్మెంట్ అండ్ నెట్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్తాము. తర్వాత అటానమస్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇండ్యూస్డ్ ఇన్వెస్ట్మెంట్ చెప్తాము. గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ చెప్తాము. ఎక్సెంటే ఇన్వెస్ట్మెంట్ అండ్ ఎక్స్పోస్ట్ ఇన్వెస్ట్మెంట్ చెప్తాము. అంటే దీనిలో రకరకాల ఇన్వెస్ట్మెంట్ ఉంటాయి. అవన్నీ కూడా మనం ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నటువంటి దాంట్లో చేద్దాం. అయితే కీన్స్ అన్నిటికంటే కూడా ఇక్కడ సిలో మార్పు లేదన్నప్పుడు ఐలో మార్పు ఉంటుంది. ఐలు దేనిపైన ఆధారపడి ఉంటుంది అని చెప్తాడు. అయితే చివరికి వచ్చి మళ్ళీ ఈ ఐ కూడా ఏ అంశాలు నిర్ణయిస్తాయని చెప్తాడు. దాంట్లో ముఖ్యంగా వడ్డీ రేటు, అంటే ఇన్వెస్ట్మెంట్ నిర్ణయించే దాంట్లో వడ్డీ రేటు ఉంటుంది. ఇంట్రెస్ట్ రేట్ పైన, అంటే ఇంట్రెస్ట్ రేట్ తక్కువ ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ఉంటుంది. ఇంట్రెస్ట్ రేటు ఎక్కువ ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ తక్కువ అయితే వడ్డీ రేటు ప్రభావం ఉంటుంది. అంటే ఇన్వెస్ట్మెంట్ ద ఫంక్షన్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్. అయితే ఇన్వెస్ట్మెంట్ కేవలం వడ్డీ రేటే కాకుండా ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకొస్తాడు జేమ్స్ కీన్స్. అంతకుముందు ఎవరు ఖాయం చేయనటువంటివి, అంతకుముందు ఎవరు ప్రతిపాదించినటువంటి ఓ కొత్త ఆలోచన. ఆ కొత్త ఆలోచనే మార్జినల్ ఎఫిషియన్సీ ఆఫ్ క్యాపిటల్. దీన్నే తెలుగులో ఉపాంత మూలధన సామర్థ్యం అంటారు. ఉపాంత మూలధన సామర్థ్యం అంటే ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అనేటువంటిది మనం ఈరోజు డిస్కస్ చేసుకుంటాం. అంటే మామూలుగా ఒక యంత్రం యొక్క సామర్థ్యము, దాని లాభం రేటుని ఒక మ్యాథమెటికల్ డిస్కౌంట్ సూత్రం ద్వారా తను ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. మార్జినల్ ఎఫిషియన్సీ ఆఫ్ క్యాపిటల్ అనేటువంటి దాన్ని మనకు డిస్కౌంట్ ప్రిన్సిపల్, చక్రవడ్డీ లేదా కంపౌండ్ ఇంట్రెస్ట్లో ఉన్నటువంటి సూత్రాన్ని తీసుకొని తను ఎంఈసి అనే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. మార్జినల్ ఎఫిషియన్సీ ఆఫ్ క్యాపిటల్ అంటే ఆ యంత్రం దాని జీవిత కాలంలో ఎంత ఆదాయాన్ని ఇస్తుంది అనే దాన్ని ఆధారంగా చెప్తాడు. అంటే యంత్రం సప్లై ధరకు, అంటే వాస్తవం ఒక 1,00,000 రూపాయలు యంత్రానికి ఖర్చు అయింది అనుకుందాం. 1,00,000 రూపాయలు ఖర్చు అయినప్పుడు అది ఒక 10 సంవత్సరాల కాలం పాటు మనకు ఉత్పత్తిలో పనిచేస్తుంది అనుకుందాం. ఒకటే సంవత్సరం అయితే అయిపోదు కదా. అది 10 సంవత్సరాలు పనిచేసినప్పుడు దానికి అయినటువంటి ఖర్చు 1,00,000 రూపాయలు అయినప్పుడు అది ప్రతి సంవత్సరం ఒక 12,000 ఆ ప్రాంతంలో ఇన్కమ్ ఇస్తుంది అనుకుందాం. అంటే 12,000 చొప్పున ఒక 1,20,000 రూపాయల ఇన్కమ్ వచ్చింది అనుకుందాం. అంటే దాని సప్లై ధరనేమో 1000, ఆ 1,00,000, అంటే దానికి కొన్నటువంటి ధర 1,00,000. అది ఈ 10 సంవత్సరాల కాలంలో ఇచ్చినటువంటి ఇన్కమ్ ఏమో 1,20,000. అయితే మనం ఈ 10 సంవత్సరాల్లో ఇచ్చినటువంటి ఆ ఇన్కమ్ని మనం ఏ రేటుతో డిస్కౌంట్ చేస్తే ఈ 10 సంవత్సరాల్లో వచ్చినటువంటి ఈ 1,20,000 రూపాయలు ఈ 1,00,000కు సమానం అవుతాయో ఆ డిస్కౌంట్ రేట్ని మార్జినల్ ఎఫిషియన్సీ ఆఫ్ క్యాపిటల్గా చెప్తాడు. ఒక మాట చెప్పాలంటే ఇంట్రెస్ట్ రేట్. ఇప్పుడు ఎట్లాగంటే మనకు 1,00,000 రూపాయలు ఇంట్రెస్ట్ తీసుకొచ్చినాం. వాడు పే చేసింది ఎంతంటే 10 సంవత్సరాల్లో 12 ఇట్లా 12,000 పే చేసిండు తీసుకున్నటువంటి వాడు. 10 సంవత్సరాల తర్వాత అది 1,20,000 అయింది అనుకుందాం. ఈ 1,20,000కు స్టార్టింగ్లో వాడు తీసుకుంది ఎంత? 1,00,000 ఇంట్రెస్ట్ తీసుకున్నాడు. 1,00,000 ఇంట్రెస్ట్ తీసుకొని 1,20,000 రూపాయలు కట్టిండు 10 సంవత్సరాలు. మరి దీని ఇంట్రెస్ట్ రేట్ ఎంత అంటే, ఇది సంవత్సరం అంటే మొట్టమొదటి సంవత్సరం వచ్చినట్ట 1,12,000, రెండో సంవత్సరంలో 12,000 ఇచ్చినప్పుడు 10 సంవత్సరాల తర్వాత వచ్చేది ముందర వచ్చేటువంటిది ఇప్పుడు వచ్చింది ఎక్కువ. ఆ తర్వాత వచ్చేది డిస్కౌంట్ చేసుకుంటూ పోతాం. ఆ డిస్కౌంట్ సూత్రాన్ని మనం కంపౌండ్ను వచ్చినటువంటి చక్రవడ్డీలో ఉన్నటువంటి డిస్కౌంట్ సూత్రాన్ని తన సిద్ధాంతాలు అప్లై చేసి మార్జినల్ ఎఫిషియన్సీ ఆఫ్ క్యాపిటల్ అనేటువంటి దాన్ని వివరిస్తాడు. అది ఇంకేదో కాదు. దాని అర్థం ఏంటిది?
ఒక యంత్రం దాని జీవిత కాలంలో సంపాదించేటువంటి ఆదాయాన్ని ఆ యంత్రం ధరతో సమానం చేసేటువంటి డిస్కౌంట్ రేట్ ఏదైతే ఉందో అదే ఎంఈసి, అదే మార్జిన్ ఎఫిషియన్సీ ఆఫ్ క్యాపిటల్. అయితే మనం ఈ 10 సంవత్సరాలు తీసుకుని డిస్కౌంట్ చేయడం కొంత మ్యాథమెటికల్గా ఇబ్బంది అయినప్పుడు కూడా ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకొని ఒక 2 ఇయర్స్ అది పనిచేస్తుంది అనుకొని ఒక లెక్క కూడా దీంట్లో చేశాము. అది చేస్తే మీకు ఎంఈసి అంటే ఏందో దాని కాన్సెప్ట్, మనకి లెక్కలు చేయడం ఉద్దేశం కాదు ఇక్కడ, ఆ కాన్సెప్ట్ అర్థం చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎంఈసి అనేది ఎట్లా చెప్తాడు అంటే ఒక యంత్రం సప్లై ధరకు ఆ యంత్రం దాని జీవితకాలంలో ఇచ్చేటువంటి ఆదాయానికి ఏ రేటుతో డిస్కౌంట్ చేస్తే ఈ రెండు సమానం అవుతాయో ఆ రేటుని మార్జినల్ ఎఫిషియన్సీ ఆఫ్ క్యాపిటల్గా చెప్తాడు జేమ్స్ కీన్స్. మరి ఎంఈసి అండ్ ఇంట్రెస్ట్ రేటు ఎక్కడైతే సమానం అవుతాయో ఇక్కడ ఎంఈసి అనే దాని యొక్క లాభం రేటు అనేటువంటి అర్థాలు కూడా చెప్పుకోవచ్చు మనం. ఎక్కడైతే ఎంఈసి అండ్ ఇంట్రెస్ట్ రేటు సమానం అవుతాయో అక్కడ పెట్టుబడి నిర్ణయం అవుతుందని చెప్తాడు. మార్జినల్ ఎఫిషియన్సీ ఆఫ్ క్యాపిటల్ అండ్ ఇంట్రెస్ట్ రేటు సపోజ్ ఒక 10% ఎంఈసి ఉందనుకుందాం, 10% ఒక 6% వడ్డీ రేటు ఉందనుకుందాం. ఎంఈసి ఎక్కువ ఉన్నంత కాలం పెట్టుబడులు కొనసాగుతూనే ఉంటాయి. ఎందుకంటే వడ్డీ రేటు తక్కువ 7% ఉండి 10% ఏమో ఎంఈసి ఉంటే లాభం రేటు ఎక్కువ ఉంది కాబట్టి పెట్టుబడి కొనసాగుతుంది. ఎంఈసి రేట్ ఎట్లా ఉంటుందంటే నెగిటివ్ స్లోప్ ఉంటుంది. ఎంఈసి రేట్ అనేది మనకు ఎడమ నుంచి కుడి కిందికి వాలి ఉండి నెగిటివ్ స్లోప్ ఉంటుంది. అది దాని లక్షణం. అది ఎక్కడైతే వడ్డీ రేటు తక్కువ పోయి ఈ మార్జినల్ ఎఫిషియన్సీ ఆఫ్ క్యాపిటల్ సమానం అవుతుందో అక్కడ పెట్టుబడి రేట్ అనేది పెట్టుబడి ఏ స్థాయిలో ఉంటుంది అనేది నిర్ణయం అవుతుంది. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ద ఫంక్షన్ ఆఫ్ ఐ అండ్ ఎంఈసి, మార్జినల్ ఎఫిషియన్సీ ఆఫ్ క్యాపిటల్ అని చెప్పుకుంటాం. లేకపోతే దాన్ని ఆర్ అని కూడా ఏదో సింబాలిక్ ఇవ్వాలి. ఆర్ అంటే మార్జినల్ ఎఫిషియన్సీ ఆఫ్ క్యాపిటల్ అని చెప్తారు. ఐ అంటే ఇంట్రెస్ట్ రేటు. ఈ ఐఆర్ రెండింటి పైన ఆధారపడి ఉంటుంది. ఈ రెండిట్లో ఏది కొంచెం ఎక్కువ ఇన్ఫ్లూయెన్స్ చేస్తుందంటే పెట్టుబడిని ఎంఈసీని ఎక్కువ ఇన్ఫ్లూయెన్స్ చేస్తుంది. అంటే మార్జినల్ ఎఫిషియన్సీ ఆఫ్ క్యాపిటల్ మీద మనం బీయింగ్ ఎంఏ ఎకనామిక్స్ స్టూడెంట్స్గా ఒక పర్ఫెక్ట్ అండర్స్టాండింగ్ ఉండాలి. ఎంఈసీ అంటే ఏంటిది అంటే మార్జినల్ ఎఫిషియన్సీ ఆఫ్ క్యాపిటల్ అంటే అర్థం ఏంటిది? ఒక యంత్రం సప్లై ధరకు అది దాని జీవిత కాలంలో అంటే అది పనిచేసిన కాలంలో అర్థం. దాని జీవితకాలంలో వచ్చేటువంటి ఆదాయాన్ని ఈ రెండు సమానం చేసేటువంటి డిస్కౌంట్ రేట్ ఏదైతే ఉందో ఆ రేటునే మనం ఎంఈసి అంటాము. ఇట్లా మనకు పెట్టుబడిలో ఉన్నటువంటి అంశాలు చెప్పుకుంటాం. దీన్ని సంక్షిప్తంగా ఒక పవర్ పాయింట్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. దీంట్లో పెట్టుబడికి సంబంధించినటువంటి దాంట్లో పెట్టుబడి మీనింగ్ ఏంటిది, మీనింగ్ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్, డెఫినేషన్, టైప్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, డిటర్మినెంట్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటే పెట్టుబడి నిర్ణయించే అంశాలు ఏంటిది, మార్జినల్ ఎఫిషియన్సీ ఆఫ్ క్యాపిటల్ అంటే ఏంటిది, అంటే ఉపాంత మూలధన సామర్థ్యం అంటే ఏంటిది, డిటర్మినేషన్ ఆఫ్ ఈక్విలిబ్రియం ఇన్వెస్ట్మెంట్ అంటే సమతౌల్య పెట్టుబడి రేటుని ఎట్లా నిర్ణయం అవుతుంది అనేది మనం ఈ 6 అంశాలకు సంబంధించినటువంటిది. అంటే మనం వాటిని సంక్షిప్తంగా చెప్పుకున్నప్పుడు కూడా ఒక్కొక్క అంశాన్ని డీటెయిల్గా చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా పెట్టుబడి అంటే ఏమిటి అనేటువంటి దాని యొక్క మీనింగ్ చెప్పుకుందాం. అంటే ఇన్వెస్ట్మెంట్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద ఎకనామిక్ డెవలప్మెంట్. మనకు స్పష్టంగా అర్థమైందంటే ఏ దేశంలో యంత్ర పరికరాలు, కర్మాగారాలు, ఉత్పత్తికి దోహదపడేటువంటి పరికరాలు, యంత్రాలు అధికంగా ఉంటాయో అక్కడ ఉత్పత్తి సామర్థ్యం ఎక్కువ ఉంటుంది, ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆర్థికాభివృద్ధిలో పెట్టుబడి అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ పోషిస్తున్నటువంటిది. అంటే ఆర్థిక కార్యకలాపాలు వేటిపైన ఆధారపడుతుంది? లెవెల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ పైన. అంటే ది లెవెల్ ఆఫ్ ఎకనామిక్ యాక్టివిటీస్ డిపెండ్స్ అపాన్ ద లెవెల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అనేది. ఇక్కడ ఆర్థిక కార్యకలాపాల స్థాయి పెట్టుబడి స్థాయి పైన ఆధారపడి ఉంటుంది. పెట్టుబడి స్థాయి ఎక్కువ ఉంటే ఆర్థిక కార్యకలాపాలు ఎక్కువ ఉంటాయి. ఒకవేళ పెట్టుబడి స్థాయి తక్కువ ఉంటే ఆర్థిక కార్యకలాపాలు తక్కువ ఉంటాయి అనేటువంటిది మనకు ఈ పారాగ్రాఫ్లో చెప్పినటువంటి అంశం.
అంటే ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది, పెట్టుబడి అనేటువంటిది ఆర్థిక అభివృద్ధిలో కీలక పాత్ర వహించడానికి ప్రధాన కారణం ఏంటంటే, ఆర్థిక కార్యకలాపాలు పెద్ద మొత్తంలో ఉండాలంటే పెట్టుబడి కూడా పెద్ద మొత్తంలో ఉండాలి. పెట్టుబడి స్థాయి ఎక్కువ ఉంటే ఆర్థిక కార్యకలాపాలు ఎక్కువ ఉంటాయి. ఒకవేళ పెట్టుబడి స్థాయి తక్కువ ఉంటే ఆర్థిక కార్యకలాపాలు తక్కువ ఉంటాయి. కాబట్టి ఒక దేశ జాతీయ ఆదాయ స్థాయి నిర్ణయించేటువంటిది మనకు C+Iలో వినియోగంలో పెద్ద మార్పు ఉండదు. కాబట్టి షార్ట్ రన్లో ఐలో వచ్చేటువంటి మార్పే ప్రధానంగా ఒక దేశం యొక్క ఆర్థిక స్థితిగతులు మనకు చెప్తుంది. అయితే ఇక్కడ కీన్స్ సంబంధించినటువంటి దాంట్లో చూద్దాం. ప్రత్యేకంగా కీన్స్ యొక్క జాతీయ ఆదాయ సంబంధించిన ఉద్యోగ సిద్ధాంతంలో మనకు సమిష్టి డిమాండ్, ఉద్యోగిత స్థాయి సమిష్టి డిమాండ్ పైన ఆధారపడుతుంది. మనకు ఆల్రెడీ అగ్రిగేట్ డిమాండ్ ప్రైస్, అగ్రిగేట్ సప్లై ప్రైస్ ఈ రెండు సమానమైతే ఎఫెక్టివ్ డిమాండ్ వస్తుంది. అయితే స్వల్పకాలంలో అగ్రిగేట్ సప్లైలో పెద్ద మార్పు ఉండదు అంటాడు. కాబట్టి ఇక మిగిలింది ఏంటంటే అగ్రిగేట్ డిమాండ్ అంటే సమిష్టి డిమాండ్. అంటే ఒక దేశం యొక్క ఉద్యోగిత ఆదాయ స్థాయి దేనిపైన ఆధారపడి ఉంటుంది? సమిష్టి డిమాండ్ పైన ఆధారపడి ఉంటుంది. సమిష్టి డిమాండు వినియోగ డిమాండు మరియు పెట్టుబడి డిమాండ్ అని రెండు ఉంటాయి. దీంట్లో ఏముంటుంది? ఒకటి C ఉంటుంది, ఇంకొకటి I ఉంటుంది. సమిష్టి డిమాండ్లో అగ్రిగేట్ డిమాండ్ ప్రైస్ కన్సిస్ట్ ఆఫ్ 2 ఐటమ్స్. ఒకటి కన్జంప్షన్, రెండవది ఇన్వెస్ట్మెంట్. ఈ రెండు భాగాలు కలిగి ఉంటుంది. అయితే స్వల్పకాలంలో C ఎట్లా ఉంటుంది? కాన్స్టాంట్. ఇంతకుముందే మనం చెప్పుకున్నాం, స్వల్పకాలంలో వినియోగంలో పెద్ద మార్పు ఉండదు. వినియోగ డిమాండ్ స్వల్పకాలంలో స్థిరంగా ఉంటుంది. అందువల్ల పెట్టుబడి డిమాండ్ అనేది మాత్రమే ఆదాయ స్థాయి మరియు ఉద్యోగిత స్థాయి నిర్ణయిస్తుంది. మనం ఇంతకుముందే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నప్పుడుగా ఎఫెక్టివ్ డిమాండ్ అనేది ఉద్యోగిత స్థాయి నిర్ణయిస్తుంది. ఇది రెండు అంశాలపైన ఆధారపడి ఉంటుంది. అగ్రిగేట్ డిమాండ్ ప్రైస్, ఇంకోటి అగ్రిగేట్ సప్లై ప్రైస్. ఇది స్వల్పకాలంలో పెద్ద మార్పు ఉండదు. అగ్రిగేట్ డిమాండ్ ప్రైస్లో రెండు అంశాలు ఉంటాయి, C అండ్ I రెండు ఉంటాయి. Cలో పెద్ద మార్పు ఉండదు. కాబట్టి I అనేటువంటిది అంటే పెట్టుబడి స్థాయి అనేది ఉద్యోగిత స్థాయిని అంటే ఎఫెక్టివ్ డిమాండ్. ఎఫెక్టివ్ డిమాండ్ ఏంది? ఎంప్లాయ్మెంట్ అండ్ ఇన్కమ్ నిర్ణయిస్తాయి. ఇది ఇక్కడ వినియోగ డిమాండ్ స్వల్పకాలంలో స్థిరంగా ఉంటుంది. అందువల్ల పెట్టుబడి డిమాండ్ అనేది మాత్రమే ఆదాయ స్థాయి మరియు ఉపాధి స్థాయి నిర్ణయిస్తే ఎంప్లాయ్మెంట్. అంటే ఇక్కడ ఎటువంటి సంబంధం ఉంటుంది? పెట్టుబడి స్థాయి పెరిగితే ఉత్పత్తి ఉద్యోగిత పెరుగుతుంది, పెట్టుబడి స్థాయి తగ్గితే ఉత్పత్తి ఉద్యోగిత తగ్గుతుంది. కాబట్టి ఈ రెండింటికి మధ్య అనులోమ సంబంధం ఉంటుంది, డైరెక్ట్ రిలేషన్షిప్ ఉంటుంది. అంటే ఏ ప్రపోర్షనేట్ రిలేషన్షిప్ బిట్వీన్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఇన్కమ్. ఆదాయ ఉద్యోగిత స్థాయి మరియు పెట్టుబడి స్థాయి మధ్య అనులోమ సంబంధం ఉంటుంది. ఎక్కువ పెట్టుబడి స్థాయి ఎక్కువ ఆదాయం మరియు ఎక్కువ ఉద్యోగిత, అట్లాగే తక్కువ పెట్టుబడి స్థాయి తక్కువ ఆదాయం మరియు తక్కువ ఉద్యోగిత. అంటే ఇక్కడ టోటల్గా ఇన్వెస్ట్మెంట్ పెరిగితే ఎంప్లాయ్మెంట్ అండ్ ఇన్కమ్ పెరుగుతాయి. ఒకవేళ ఇది తగ్గితే ఇవి కూడా తగ్గుతాయి. కాబట్టి పెట్టుబడి స్థాయి అనేటువంటిది చాలా కీలకమైనటువంటి పాత్రని నిర్ణయిస్తుంది. మరి పెట్టుబడి అంటే అర్థమేంటి? వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్? ఇన్వెస్ట్మెంట్ యొక్క ఇంపార్టెన్స్ చెప్పుకున్నాం. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అంటే మనం ముందే చెప్పుకున్నాం ఏంటంటే యంత్రాలు పరికరాలు సంబంధించినటువంటి క్యాపిటల్ సచ్ యాజ్ ప్లాంట్స్, మెషిన్స్, ట్రక్స్, ఫ్యాక్టరీస్, బిల్డింగ్స్, ఎక్విప్మెంట్, టూల్స్ అంటే ఇవన్నీ కూడా క్యాపిటల్ కింద మనం చెప్తాం. అంటే ఒక నిర్ణీత కాలంలో ఉత్పాదక వస్తువులు లేదా మూలధన వస్తువుల ఉత్పత్తిలో వచ్చే పెరుగుదలను మనం పెట్టుబడి అంటాం. నూతన యంత్రాలు కావచ్చు, ఇతర ఉత్పాదక వస్తువుల ఉత్పత్తి, వీటన్నిటి కూడా మనం పెట్టుబడిగానే. ఈ పెట్టుబడి అనేది ఉత్పత్తి ఉద్యోగిత స్థాయి నిర్ణయిస్తుంది. ఆల్రెడీ మనం ఉత్పత్తి ఉద్యోగిత స్థాయి నిర్ణయించేది పెట్టుబడి అని చెప్పుకున్నాం. పెట్టుబడి అంటే అర్థం ఏంటిదంటే నూతన యంత్రాలు, తర్వాత మిషన్స్, తర్వాత క్యాపిటల్ స్టాక్స్, ట్రక్స్, ఫ్యాక్టరీస్, బిల్డింగ్స్, టూల్స్, ఈక్విప్మెంట్ ఇవన్నిటిని కలిపి మనం మూలధనం అంటాం. దాన్ని మనం ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా దీన్ని
ఇన్వెస్ట్మెంట్ పెట్టడం అంటే, పెట్టుబడి పెట్టడం అంటే వీటిని సమకూర్చుకోవడమే. ఒక దేశంలో ఇన్వెస్ట్మెంట్ బాగా జరుగుతుందంటే అక్కడ ఆ దేశంలో ఫ్యాక్టరీ బిల్డింగులు కానీ, ఈక్విప్మెంట్ కానీ, తర్వాత మిషన్స్ కానీ, ప్లాంట్స్ కానీ, ఇవన్నీ కూడా పెరగడం అనేటువంటి దాంట్లో అర్థం చేసుకోవాలి. అదే ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచర్ అంటే ఏమిటి అంటే, వినియోగ వ్యయం అంటే వినియోగ వస్తువుల మీద జరిగేటువంటి వ్యయాన్ని వినియోగ వ్యయం అంటాం మనం. అంటే కన్జ్యూమర్ సేవలు చేస్తారు. సి అనేటువంటిది ఈ వినియోగ వస్తువుల మీద జరిగేటువంటి వ్యయం. మరి ఐ మీద ఏం జరుగుతుంది? పెట్టుబడి వస్తువుల మీద జరిగేటువంటి వ్యయం ఇది పెట్టుబడి వ్యయం అంటాం. అంటే వినియోగ వస్తువులపై చేసే వ్యయాన్ని వినియోగ వ్యయం అంటాం. అదేవిధంగా ఉత్పాదక వస్తువుల మీద చేసేటువంటి వ్యయాన్ని ఉత్పాదక వస్తువులు లేదా మూలధన వస్తువుల మీద చేసేటువంటి వ్యయాన్ని పెట్టుబడి వ్యయం అంటాము. పెట్టుబడి చేస్తున్నారంటే అర్థం ఏంటిది? అవి మూలధన వస్తువులు కొనుక్కోవడమే. అంటే నూతన యంత్రాలు కావచ్చు, పరికరాలు కావచ్చు, ఇవన్నీ కూడా మిషన్స్ మనం పెట్టుబడిగా అని చెప్పుకుంటాం. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, సపోజ్ ఇక్కడ ఏ బి అనే రెండు సంస్థలు ఉన్నాయి. ఏలో ఉన్నటువంటి ఒక వస్తువుని, ఎక్స్ వస్తువుని బి కొన్నది అనుకోండి. ఆల్రెడీ ఉన్నటువంటి దాన్ని బి పర్చేజ్ చేసిందంటే ఇది పాత యంత్రం. అంటే పాత వాటిని ఒక సంస్థకి వెళ్ళి ఇక్కడ వై అనేటువంటి యంత్రాన్ని ఏ అనేది కొనుగోలు చేసింది అనుకోండి. అంటే ఇది పాతదే, ఇది పాతది కొనుక్కున్నారు. వీళ్ళు కొనుక్కున్నారంటే కొత్త పెట్టుబడి పెట్టినట్టు ఏం కాదు. ఉన్నటువంటి ఎక్స్ వైలనే వాళ్ళు మార్చుకున్నారు. ఇది నూతనమైన పెట్టుబడి కాదు. ఎప్పుడైతే ఆర్థిక వ్యవస్థలో నూతనమైన పెట్టుబడులు వస్తాయో వాటిని మాత్రమే మన పెట్టుబడి వ్యయంగా భావించాలి. అందుకే ఇక్కడ ఒకవేళ ఒక సంస్థ మరొక సంస్థ నుంచి పాత యంత్రాలను లేదా ఇతర మూలధన వస్తువులు కొనుగోలు చేస్తే దానికైన ఖర్చును పెట్టుబడి వ్యయంగా పరిగణించవద్దు. ఎప్పుడైనా పెట్టుబడి జరుగుతుందంటే అవి నూతన మూలధన వస్తువులు ఉండాలి. నూతన మూలధనం కొత్తగా ఉన్నటువంటి వాటికి మాత్రమే ఉండాలి. అంతేగాని పాత వస్తువుని మార్చుకుంటే దాన్ని మనం పెట్టుబడిగా భావించడానికి అవకాశం లేదు. ఒక సంస్థ దగ్గర యంత్రాలు ఉన్నాయి, ఇంకోడు సంస్థను స్థాపించిండు, ఆ పాత యంత్రాలు తీసుకొచ్చి వీడు పెట్టుబడి పెట్టిండు. ఆల్రెడీ ఒక దాంట్లో ఉన్నటువంటి వాటిని మార్చుకుంటూ తప్పిస్తే కొత్తగా పెట్టుబడి ఏం లేదు. అంటే దేశంలో ఉన్నటువంటి యంత్ర పరికరాలకు, మూలధన వస్తువులకు అదనంగా ఏం చేయలేదు, ఉన్నాయే మారిపోయినాయి. నూతనంగా చేరేటువంటి వాటిని మాత్రమే మనం పెట్టుబడి వ్యయంగా భావించాలి. అయితే ఇక్కడ పెట్టుబడి నిర్వచనాలకు సంబంధించినటువంటి దాంట్లో కూడా సింపుల్గా దాంట్లో ఉన్నటువంటి అర్థమే ఇక్కడ మనకు వస్తుంది. జేమ్ కీన్స్ ఏమంటాడు? ఇన్వెస్ట్మెంట్ రిఫర్స్ టు ద న్యూ అడిషన్ టు ద స్టాక్ ఆఫ్ ఫిజికల్ క్యాపిటల్ సచ్ as ప్లాంట్స్, మెషిన్స్, ట్రక్స్, కన్స్ట్రక్షన్ ఆఫ్ పబ్లిక్ వర్క్స్ లైక్ డ్యామ్స్, రోడ్స్, బిల్డింగ్స్ ఎట్సెట్రా. కీన్స్ ఏమంటాడు? మూలధనం అంటే కొత్తగా చేరాలి, ఫిజికల్ స్టాక్ చేరాలి. పెట్టుబడి వస్తువులకు అప్పటికే ఉన్నటువంటి మూలధనానికి మిషన్స్ కానీ, ప్లాంట్స్ కానీ, ట్రక్స్ కానీ, అనేకమైనటువంటి కట్టడాలు కానీ, డ్యాములు, రోడ్లు, బిల్డింగ్లు, వీటన్నిటిని కూడా మనం ఇన్వెస్ట్మెంట్గా జేమ్కి అని చెప్తాడు. అయితే ఇక్కడ గత సంవత్సరంతో పోల్చినప్పుడు ప్రతి సంవత్సరంలో మూలధన వస్తువుల ఉత్పత్తిలో వచ్చే పెరుగుదలని పెట్టుబడిగా అడ్వైట్ షిప్పార్డ్ చెప్తాడు. ఇప్పుడు సపోజ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ తెచ్చుకుందాం. ఇక్కడ 2023లో 1000 వస్తువులు, మూలధన వస్తువులు ఉన్నాయి. 2024లో అది 1050 అయినాయి. అంటే అంతకుముందు ఉన్నటువంటి సంవత్సరంలో 1000 మూలధన వస్తువులు ఉన్నాయి. 2024లో అవి 1050 అయినాయి. అంటే అదనంగా జరిగిన పెట్టుబడి ఎంత? 50 వస్తువులే. ఇది గత సంవత్సరానికి పోల్చినప్పుడు ప్రతి సంవత్సరంలో ఎంతైతే అడిషనల్గా పెరిగిందో దాన్ని మాత్రమే మనం నూతనమైన పెట్టుబడిగా చెప్పుకోవాల్సి వస్తుంది. అంటే మూలధనానికి అదనంగా పెట్టే దాన్ని పెట్టుబడిగా జాన్ రాబిన్సన్ చెప్తారు. అంటే ఇక్కడ నిర్వచనాలు ఒక మూడింటి చెప్పుకున్నప్పుడు జేమ్ కీన్స్, ఎడ్వర్డ్ షిపారో, తర్వాత జాన్ రాబిన్సన్ నిర్వచనాలు మనకు అర్థం చేసుకున్నప్పుడు నూతనమైనటువంటి యంత్రాలు, తర్వాత అదనంగా క్యాపిటల్కు చేర్చబడ్డటువంటివి, దేశంలో మిషనరీస్ కానీ, ప్లాంట్స్ కానీ, కన్స్ట్రక్షన్ కానీ, పబ్లిక్ వర్క్స్ అయినటువంటి డ్యామ్స్ కానీ, రోడ్స్ కానీ, బిల్డింగ్స్ కానీ,
వీటన్నిటి కూడా మనం పెట్టుబడిగానే పరిగణించాల్సి వస్తుందని చెప్పి కీన్ చెప్తాడు. అయితే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఇంటి రకాలు. దీంట్లో ఇన్వెస్ట్మెంట్ని మనం స్థూల పెట్టుబడి గ్రాస్ ఇన్వెస్ట్మెంట్, నికర పెట్టుబడి నెట్ ఇన్వెస్ట్మెంట్, గవర్నమెంట్ లేదా పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్, ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్, ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్, రియల్ ఇన్వెస్ట్మెంట్, అటానమస్ ఇన్వెస్ట్మెంట్, ఇండ్యూస్డ్ ఇన్వెస్ట్మెంట్, ఎక్సెంట్ ఇన్వెస్ట్మెంట్, ఎక్స్పోస్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే 10 రకాల ఇన్వెస్ట్మెంట్ మనం చెప్పుకోవచ్చు. అంటే ఈ బిట్ క్వశ్చన్లో సందర్భాన్ని బట్టి అడుగుతుంటారు. అవన్నీ కూడా మనకు తెలియాలి. ఇన్వెస్ట్మెంట్ ఎన్ని రకాలు ఉన్నాయని కూడా తెలియాలి. స్థూల పెట్టుబడి అంటే ఏంది, నికర పెట్టుబడి అంటే ఏంది, గవర్నమెంట్ అంటే ఏంది, ప్రైవేట్ అంటే ఏంది, ఫైనాన్స్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంది, రియల్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంది, అటానమస్ అంటే ఏంది, ఇండ్యూస్డ్ అంటే ఏంది, ఎక్స్ అంటే ఇన్వెస్ట్మెంట్, ఎక్స్పోస్ట్ ఇన్వెస్ట్మెంట్, ఈ 10 రకాల ఇన్వెస్ట్మెంట్ యొక్క కాన్సెప్ట్ కూడా మనకు అర్థం కావాల్సి ఉంటుంది. ఒక్కొక్కటి చూద్దాం. స్థూల పెట్టుబడి అంటే ఇక్కడ అర్థమైంది, ఒక సంవత్సర కాలంలో నూతన మూలధన వస్తువుల ఉత్పత్తి కోసం చేసినటువంటి మొత్తం వ్యయాన్ని మనం స్థూల పెట్టుబడి అంటాం. ఇంతకుముందే చెప్పుకున్నాం కదా, 1000 వస్తువులు 2023లో, 2024లో 1050. అయితే ఈ 50 అనేటువంటిది గ్రాస్ ఇన్వెస్ట్మెంట్. మరి నెట్ ఇన్వెస్ట్మెంట్ ఏంది? ఎప్పటి నుంచో ఇవి చాలా కాలం నుంచి, అంటే మనం 2000 సంవత్సరంకి వెళ్ళి పెరుగుకుంటూ 100కి వెళ్ళి పెరుగుకుంటూ వస్తాయి అనుకుందాం. అవి 2000 సంవత్సరంలో 100 ఉండే, ఇప్పుడు 2020 నాటికి 1000 అయినాయి. అంటే ప్రతి సంవత్సరం కొన్ని కలుస్తున్నాయి. అట్లా కలిసినప్పుడు పాత యంత్రాలన్నీ కూడా తరుగుదల వస్తాయి. ప్రతి సంవత్సరం కొంత తరుగుదల పోద్ది. ఈ 50 అదనంగా వచ్చినటువంటి 2024లో ఈ డిప్రిషియేషన్ కూడా ఉంటుంది ఇక్కడ వరకు. ఈ డిప్రిషియేషన్ తరుగుదలను తీసేస్తే 2 యంత్రాలు తరుగుదల కింద తీసేసాం అనుకోండి, 48 మాత్రమే మనకు నికర పెట్టుబడి. అంటే గ్రాస్ ఏంటంటే గత సంవత్సరానికి ఈ సంవత్సరం వచ్చినటువంటి పెరుగుదలనేమో మనం పెట్టుబడి అన్నాం. అయితే ఆ పెట్టుబడి ఏం పెట్టుబడి? గ్రాస్ ఇన్వెస్ట్మెంట్. దీంట్లోకి వెళ్ళి ఆ సంవత్సరం అంటే ఎంతో కాలంకి వెళ్ళి వస్తున్నటువంటి యంత్రాలు కొన్ని తరుగుదలకు గురైతాయి, కొన్ని యంత్రాలు మనకు పనికి రాకుండా పోతాయి. ఆ డిప్రిషియేషన్ని ప్రతి సంవత్సరం కూడా మనం తీసేస్తాం. ఇక్కడ యంత్రాలు, ఇక్కడ 2 యంత్రాలు డిప్రిషియేషన్ కింద పోతే 40 ఏంటంటే మనం జనరల్గా 10%, 20% తీసుకుంటాం. ప్రతి యంత్రం కూడా తరుగుదల అవుతుంది. అంటే 10 సంవత్సరాలు ఉన్నటువంటి యంత్రం ఎక్కువ తరుగుదల అవుతుంది, కొత్తగా ఉన్నటువంటి యంత్రం తక్కువ తరుగుదల ఉంటుంది. ఓవరాల్గా 10% అనుకుంటే మనకు ఒక 1000 యంత్రాలు అనుకోండి, 100 యంత్రాలు పనికి రాకుండా పోతాయి. 5% అంటే 50 యంత్రాలు పనికి రాకుండా పోతాయి. ఒక 2% అంటే ఇక్కడ మనకు 20 యంత్రాలు పనికి రాకుండా పోతాయి. ఇట్లా ఈ తరుగుదలను తీసేసిన తర్వాత వచ్చినటువంటి దాన్నే మనం నికర పెట్టుబడి అంటాం. అంటే నెట్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఈక్వల్ టు గ్రాస్ ఇన్వెస్ట్మెంట్ మైనస్ డిప్రిషియేషన్. ఇక్కడ ఎగ్జాంపుల్ ఎంత? గ్రాస్ ఇన్వెస్ట్మెంట్ ఎంత? 50. డిప్రిషియేషన్ ఎంత? 2. నెట్ ఇన్వెస్ట్మెంట్ ఎంత? 48. ఇక్కడ మనం తీసుకున్నటువంటి ఎగ్జాంపుల్ గ్రాస్ అంటే ఏంది, నెట్ అంటే ఏంది, ఇట్లా అర్థం చేసుకోండి. తర్వాత గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ అండ్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్. దాంట్లో పేరులోనే ఉంది, ప్రభుత్వ పరంగా కనుక పెట్టుబడులు పెడితే అది గవర్నమెంట్ పెట్టుబడి అవుతుంది. ప్రైవేటు వ్యక్తుల చేత పెట్టుబడి పెట్టినట్టయితే అది ప్రైవేట్ పెట్టుబడి అవుతుంది. గవర్నమెంట్ పెట్టుబడికి ప్రైవేట్ పెట్టుబడికి ఉన్న ప్రధానమైనటువంటి ఏంటంటే, ప్రైవేటు పెట్టుబడి అయితేనేమో అది లాభాన్ని దృష్టిలో పెట్టుకొని చేస్తారు. మరి ప్రభుత్వ పెట్టుబడి అనేటువంటిది ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని చేస్తారు. అదే ఇక్కడ మరి ఎవరు చేస్తారు? కేంద్ర రాష్ట్ర స్థానిక ప్రభుత్వాలు చేసే పెట్టుబడిని మనం ప్రభుత్వ పెట్టుబడి అంటాం. ప్రభుత్వ పెట్టుబడులు లాభాపేక్షం కోసం కాకుండా ప్రజాశ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని చేయబడతాయి. ఉదాహరణకు రోడ్ల నిర్మాణాలు, దేశ రక్షణ, ఇటువంటి పెట్టుబడులన్నీ కూడా మనకు ప్రభుత్వ పెట్టుబడిగా చెప్పవచ్చు. ఇక లాభాపేక్షతో చేసేటువంటి పెట్టుబడులు ఏవైతుందో వ్యక్తులకు అంటే ప్రభుత్వేతర సంస్థలు ప్రైవేట్ పెట్టుబడి అంటాం. దీన్ని ప్రైవేట్ పెట్టుబడిదారులు లేదా ఉద్యమదారులు అంటాము. ఈ రకమైన పెట్టుబడి లాభ రేటు అంటే నథింగ్ బట్ ఉపాంత మూలధన సామర్థ్యం ఆధారంగా మరియు వడ్డీ చేత ప్రభావితం అవుతాయి.
అందుకనే మనం ఇక్కడ ఏమంటున్నాం, ఐ ఈజ్ ద ఫంక్షన్ ఆఫ్ ఐ అండ్ ఆర్. అంటే పెట్టుబడి, వడ్డీ రేటు, ఇంకోటి ఏంటి, మూలధన సామర్థ్యం, ఈ రెండు నిర్ణయిస్తాయి. ఈ రెండు పెట్టుబడి అంటే దీంట్లో ఇంకా ఏం చెప్తాము, ఇంట్రెస్ట్ రేట్ కంటే కూడా ఈ ఉపాంత మూలధన సామర్థ్యం అనేది ఎక్కువ ఇంపార్టెంట్ రోల్ కలిగి ఉంది. అంటే ఇక్కడ మనకు వడ్డీ రేట్ అంటే జనరల్గా ద్రవ్యం మీద బ్యాంకు, రిజర్వ్ బ్యాంక్ ఇచ్చేటువంటి వడ్డీ రేట్ని మనం జనరల్గా నార్మల్గా తీసుకుంటాము. మరి ఇక్కడ కొత్త కాన్సెప్ట్ ఏంటిదంటే మార్జినల్ ఎఫిషియన్సీ ఆఫ్ క్యాపిటల్ అనేది కీన్స్ ప్రవేశపెట్టినటువంటి ఓ కొత్త కాన్సెప్ట్. ఈ కైండ్ ఏ న్యూ కాన్సెప్ట్ దట్ ఈస్ ద మార్జినల్ ఎఫిషియన్సీ ఆఫ్ క్యాపిటల్. దాన్ని ఒక కొత్త అర్థంతో చెప్తాడు. దానికి అతను డిస్కౌంట్ రేట్ సూత్రాన్ని ప్రాతిపదిక తీసుకొని దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అది దీంట్లో మనం ప్రధానంగా తెలుసుకోవాల్సిన ముఖ్యమైనటువంటి అంశము. ఇకపోతే విత్తపరమైన పెట్టుబడి. విత్తపరమైన అంటే బాండ్లు, సెక్యూరిటీలు, షేర్లు, దీంట్లో ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. నిజంగా పెట్టుబడి అంటే ఏంటంటే ఫ్యాక్టరీలు, యంత్రాలు, పరికరాలు, ఇవన్నీ కూడా నిజమైనటువంటి పెట్టుబడి. అంటే అది మనకు మన దగ్గర షేర్లు ఉన్నాయి, బాండ్లు ఉన్నాయి, అది కూడా పెట్టుబడే. కానీ అది ఫైనాన్షియల్ సంబంధించినటువంటివి. అవి కూడా మన పాత షేర్లు కొనడం విత్తపరమైన పెట్టుబడి కాదు. ఉన్నటువంటి షేర్లను కొంటే కొత్త నూతనమైన షేర్లని, నూతనమైనటువంటి బాండ్లని, డిబెంచర్లను కొనుగోలు చేస్తేనే అది విత్తపరమైన పెట్టుబడి. అయితే ఎట్లాగైతే పాత యంత్రాలు కొంటే పెట్టుబడి కాదో, పాత షేర్లను కొంటే, పాత బాండ్లను కొంటే, పాత డిబెంచర్లను కొంటే దాన్ని మనం విత్తపరమైన పెట్టుబడి అన్నాము, కొత్త వాటిని కొంటేనే. అట్లాగే రియల్ ఇన్వెస్ట్మెంట్ అంటే అర్థమైంది. ఇప్పుడు నూతనంగా యంత్రాలు కొనుగోలు చేయడం, ఫ్యాక్టరీ భవనాలు నిర్మాణం చేయడం, అట్లాగే రోడ్లు, విశ్వవిద్యాలయాలు, రైల్వేలు, వీటన్నిటి మీద ఖర్చు చేస్తాం. రియల్గా మనకు కనపడతాయి. అంటే భౌతికంగా కనపడేటువంటి పెట్టుబడిని మనం రియల్ ఇన్వెస్ట్మెంట్ అంటాం. ఇకపోతే దీంట్లో మనకు కీన్స్ చెప్పేటప్పుడు ఒక ప్రధానమైనటువంటి కాన్సెప్ట్ చెప్పుకుంటాం, అటానమస్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇండ్యూస్డ్ ఇన్వెస్ట్మెంట్ అంటాం. అటానమస్ ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది ఇప్పుడు ఇది ఇన్కమ్ కావచ్చు, లేకపోతే ప్రాఫిట్ కావచ్చు. ఇన్కమ్తో ప్రాఫిట్తో సంబంధం లేకుండా, అంటే తక్కువ ఇన్కమ్ ఉన్నా, తక్కువ ప్రాఫిట్ ఉన్నా, ఎక్కువ ఉన్నా, తక్కువ ఉన్నా, ప్రభుత్వం యొక్క పెట్టుబడులు కాన్స్టాంట్గా ఉంది. అంటే దీంతో సంబంధం లేకుండా ఇది పెరిగినా ఇది ఇంతే ఉంది, తగ్గినా ఒక లెవెల్ ఉంది. అంటే అటానమస్ ఇన్వెస్ట్మెంట్ ఎవరు చేస్తారు? గవర్నమెంట్ మాత్రమే చేస్తుంది. ది ఇన్వెస్ట్మెంట్ విచ్ డస్ నాట్ డిపెండ్ అపాన్ ద చేంజెస్ ఇన్ ద లెవెల్ ఆఫ్ ఇన్కమ్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ నోన్ యాజ్ అటానమస్ ఇన్వెస్ట్మెంట్. ఇంట్రెస్ట్ రేట్ మీద కానీ, తర్వాత ఈ ఇన్వెస్ట్మెంట్ అనేది అటానమస్గా ఉంటుంది. ఇన్కమ్ మీద, ఇంట్రెస్ట్ మీద, ప్రాఫిట్ మీద ఆధారపడి ఉండదు. అందుకని ఇక్కడ ఐఏ అంటే అర్థం ఏంటంటే అటానమస్ ఇన్వెస్ట్మెంట్ ఓఎక్స్ అక్షానికి సమాంతరంగా ఉంటుంది. స్వయంచాలక పెట్టుబడి అంటాము. అంటే అటానమస్ ఇన్వెస్ట్. మరి అట్లా కాకుండా స్వయం ప్రేరిత పెట్టుబడి, ఇది ఇన్కమ్ పైన, ప్రాఫిట్ పైన, ఇంట్రెస్ట్ పైన ఆధారపడి ఉంటుంది. అంటే ఇంట్రెస్ట్ రేటుకు పైన డిపెండ్ అయిపోయింది. ఇంట్రెస్ట్ రేట్ తక్కువ ఉంటే ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ఉంటుంది, ఇంట్రెస్ట్ రేట్ తక్కువ ఉంటే ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ఉంటుంది, ప్రాఫిట్ ఎక్కువ ఉంటే ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ఉంటుంది, ప్రాఫిట్ తక్కువ ఉంటే ఇన్వెస్ట్మెంట్. అంటే ఆదాయ స్థాయి పెరిగే కొద్దీ, ప్రాఫిట్ పెరిగే కొద్దీ ఇన్వెస్ట్మెంట్ పెరుగుకుంటూ పోతుంది. చూడండి ఇక్కడ. అంటే ఇక్కడ ఇండ్యూస్డ్ ఇన్వెస్ట్మెంట్ అనేది, ఇండ్యూస్డ్ ఇన్వెస్ట్మెంట్ ఇస్ ద ఫంక్షన్ ఆఫ్ వై, ఆదాయ స్థాయి పైన ఆధారపడి ఉంటుంది. ఈ పెట్టుబడిదారులు లాభాలలో వచ్చినంత కాలం ఇది ఇది కొనసాగుతూనే ఉంటుంది. లాభాలతో సంబంధం లేకుండా ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని జరిగేటువంటి పెట్టుబడిని మనం అటానమస్ ఇన్వెస్ట్మెంట్ అంటాము. అది ప్రభుత్వం చేస్తుంది. అందుకని ప్రభుత్వ జోక్యాన్ని ఇక్కడ సమర్థిస్తాడు. ఇకపోతే ప్రణాళికాబద్ధమైన పెట్టుబడి, ఎక్స్ అంటే ఇన్వెస్ట్మెంట్. అంటే మనం ముందే కొంత అనుకొని 100 కోట్ల పెట్టుబడి పెట్టాలనుకుంటాం. ఈ 100 కోట్ల పెట్టుబడి ప్రభుత్వం బడ్జెట్ కేటాయించేసి ఈ 100 కోట్ల పెట్టుబడి పెట్టింది అనుకుంది, దీని ఎక్స్ అంటే ఇన్వెస్ట్మెంట్ అంటాం. అంటే ఎక్స్పోస్ట్ ప్రణాళికాబద్ధంగా పెట్టుబడి కూడా ఉంటాయి.
అంటే అప్పటికప్పుడు వచ్చినటువంటి సందర్భాన్ని బట్టి అది 100 కోట్లు పెడుతుందా, అవసరాన్ని బట్టి 200 కోట్లు పెడుతుందా, దీనికి ఒక ప్లాన్ ఉండదు. ప్లాన్ లేకుండా కూడా పెట్టుబడి పెడతాయి. దాన్ని ఏమంటామంటే ఎక్స్పోస్ట్ లేదా ప్రణాళికాబద్ధం కాని పెట్టుబడి అంటాం. అంటే ఇక్కడ మనకు ప్రణాళికాబద్ధమైనటువంటి పెట్టుబడి ఏమో సిస్టమేటిక్గా దాన్ని చేసుకుంటూ పోతారు. ఇది వాలంటరీ అండ్ డిజైన్ అనుకున్న తర్వాతనే దానికి ఆలోచన ప్రకారం చేస్తారు. అంటే ఇక్కడ ఏంది, వివిధ రంగాల్లో ముందుగా నిర్దేశించుకున్న లక్ష్యాలకు అనుగుణంగా చేయాలనుకునే పెట్టుబడిని ప్రణాళికాబద్ధమైన పెట్టుబడి అంటాం. దేంట్లో ఏ రంగంలో ఎంత పడి పెట్టాలి అనేటువంటిది ముందే నిర్ణయించుకుంటారు. అట్లా కాకుండా ఎటువంటి ప్రణాళికలు కానీ నిర్దిష్టమైన లక్ష్యాలు కానీ లేకుండా చేసే పెట్టుబడిని మనకు ప్రణాళికాబద్ధం కాని పెట్టుబడి అంటారు. ఇది వాస్తవంగా చేయబడినటువంటి పెట్టుబడి. అంటే ఇది పెట్టుబడి ఏంటంటే అన్ప్లాన్డ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇక్కడ అన్ఇంటెండెడ్ ఇన్వెస్ట్మెంట్ అంటే అనుకోకుండా చేసేటువంటి పెట్టి. అంటే ఇక్కడ మనకు ప్లాన్ లేదు, ఇది అవసరాన్ని బట్టి చేస్తారు. అంటే ఇక్కడ ఇంటెన్షన్ లేకుండా అన్ఇంటెండెడ్ ఇన్వెస్ట్మెంట్గా దీన్ని చెప్తాము. ఇది ఎక్స్పోస్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటాం. ఎక్స్ఎంటెండ్ ఎక్స్పోస్ట్ అనేటువంటి కూడా మీకు బిట్ క్వశ్చన్లో రావడానికి అవకాశం ఉంటుంది. ఏది ఎక్స్పోస్ట్ ఇన్వెస్ట్మెంటు, ఏది ఎక్స్ఎంటే ఇన్వెస్ట్మెంటు అనేటువంటిది. అంటే ప్రణాళికాబద్ధంగా చేసేటువంటి ఇన్వెస్ట్మెంట్ ఏమో ఎక్స్ఎంటే అంటాము. ప్రణాళికాబద్ధంగా కాకుండా అప్పటికప్పుడు దాన్ని నిర్దేశించుకున్న లక్ష్యాలు ప్రత్యేకంగా లేకున్నప్పుడు కూడా పెట్టాల్సిన అవసరం వస్తే పెట్టేటువంటి పెట్టుబడిని మనం ఎక్స్పోస్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటాము. ఇక మరి డిటర్మెంట్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ సంబంధించినటువంటి దాంట్లో అంటే ఇన్వెస్ట్మెంట్ ఏవి నిర్ణయిస్తాయి? ప్రధానంగా వడ్డీ రేటు ఒకటి, మార్జిన్ ఆఫ్ సెన్స్ ఆఫ్ క్యాపిటల్ నిర్ణయిస్తాయి. అంటే ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఈ రెండే కాకుండా ఇంకొన్ని అంశాలు కూడా చెప్తారు. ఏంటిది అది? నవకల్పనలు మరియు నూతన ఆవిష్కరణలు, కొత్త కొత్త పెట్టుబడులు, ఇన్నోవేషన్ కనుక వచ్చినట్లయితే ఇన్వెస్ట్మెంట్ మొదలవుద్ది. మార్కెట్లో కనుక క్రెడిట్ కనుక దొరికితే అంటే పరపతి కనుక దొరికితే ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుంది. బిజినెస్ ఎక్స్పెక్టేషన్, వ్యాపారం ముందు ముందు భవిష్యత్తులో వ్యాపారాలు బాగా లాభదాయకంగా ఉన్నాయంటే ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుంది. లిక్విడ్ అసెట్స్, ద్రవ్య వనరులు కూడా పుష్కలంగా లభిస్తే మనకు ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుంది. పాపులేషన్ పెరిగినప్పుడు డిమాండ్ కూడా పెరుగుతుంది కాబట్టి ఇది ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుంది. డిమాండ్ అంచనాలు, ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఫర్ ద ప్రొడక్ట్స్, మనం ఉత్పత్తి చేసేటువంటి వస్తువుల యొక్క డిమాండ్ బాగా ఉంటే అది ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుంది. ప్రభుత్వ విధానాలు కూడా ఒక్కొక్కసారి కొన్ని వస్తువులకు అంటే ట్యాక్స్ పాలసీ కానీ వాటికి ఇచ్చేటువంటి రాయితీలు కానీ ఇవి కూడా ఈ ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి దోహదపడుతుంది. రాజకీయ పరిస్థితి కూడా అంటే పొలిటికల్ క్లైమేట్ కూడా ఎటువంటి గొడవలు లేకుండా తర్వాత సజావుగా కనుక ఉన్నట్టయితే అంటే రాజకీయ పరిస్థితి కూడా సుస్థిరంగా ఉంటే అప్పుడు ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుంది. అయితే ఇన్వెస్ట్మెంట్ ఇస్ ద ఫంక్షన్ ఆఫ్, ఇంతకుముందు ఏమనుకున్నాం, ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ద ఫంక్షన్ ఆఫ్ ఐ అండ్ ఆర్. అంటే వడ్డీ రేటు, ఉపాంత మూలధన సామర్థ్యం, ఈ రెండు ప్రధానంగా. అందుకని మనం ఇక్కడ 1 and 2 అనేటువంటిది మనకు వచ్చేటువంటి దాంట్లో ఇన్వెస్ట్మెంట్ నిర్ణయించి దాన్ని ఎట్లా ఇన్వెస్ట్మెంట్ నిర్ణయిస్తాయి, వడ్డీ రేటు అండ్ ఉపాంత మూలధన సామర్థ్యం అని చెప్పుకుంటాం. అయితే ఇక్కడ మీకు ఇంతకుముందే చెప్పాము ఉపాంత మూలధన సామర్థ్యం అంటే ఏమిటి అనేది. ఉపాంత మూలధన సామర్థ్యం అర్థం చేసుకోవడానికి ది ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచర్ డిపెండ్స్ ఆన్ 2 factors, ఇంట్రెస్ట్ రేట్ అండ్ మార్జినల్ ఎఫిషియన్సీ ఆఫ్ క్యాపిటల్. అంటే ఒకటి ఎంఈసి, ఇంకోటి ఐ. ఇన్ ద షార్ట్ రన్ ది ఇంట్రెస్ట్ రేట్ రిమైన్ కాన్స్టాంట్. ఇక్కడ షార్ట్ రన్లో ఆర్ అని ఇక్కడ ఐ అందాము, ఇంకోటి ఆర్ అందాం. ఆర్ అంటే క్యాపిటల్ కాదు, స్మాల్ ఆర్ పెట్టుకుందాము. ఆర్ అంటేనేమో ఎంఈసి, ఆర్ అంటేనేమో ఇంట్రెస్ట్ రేట్. షార్ట్ రన్లో ఇంట్రెస్ట్ రేటు కాన్స్టాంట్గా ఉంటుంది. మరి కాన్స్టాంట్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఏది ప్రభావితం చూపిస్తుంది? ఎంఈసి ప్రభావితం చూపిస్తుంది. ఇది ఇంపార్టెంట్ వస్తుంది. దేర్ఫోర్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ డిటర్న్ బై మార్జినల్ ఎఫిషియన్సీ ఆఫ్ క్యాపిటల్. ది మార్జినల్ ఎఫిషియన్సీ ఆఫ్ క్యాపిటల్ ఇంక్రీజెస్, ద లెవెల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇంక్రీజెస్. అంటే ఎంఈసి ఎక్కువ ఉంటే, ఇది ఎక్కువ ఉందనుకోండి, ఇన్వెస్ట్మెంట్ కూడా ఎక్కువ ఉంటుంది. మార్జినల్ ఎఫిషియన్సీ ఆఫ్ క్యాపిటల్ తక్కువైంది అనుకోండి, ఇన్వెస్ట్మెంట్ కూడా తక్కువైంది. ఇక్కడ మనం కూర్చుంది. వెన్ ద లెవెల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇంక్రీజెస్
ది అగ్రిగేట్ డిమాండ్ అండ్ ఎఫెక్టివ్ డిమాండ్ ఇంక్రీజెస్. లెవెల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ కనుక పెరిగితే ఆటోమేటిక్గా అగ్రిగేట్ డిమాండ్ పెరుగుతుంది. అగ్రిగేట్ డిమాండ్ పెరిగినప్పుడు ఎఫెక్టివ్ డిమాండ్ పెరిగి ఎంప్లాయ్మెంట్ అండ్ ఇన్కమ్ రెండు కూడా పెరుగుతాయి. అంటే ఇక్కడ మనకు చివరికి వచ్చేటువంటి అంశం ఏంటిదంటే, మనకు ఇక్కడ ఒక చిన్న అంశాన్ని చూసిన తర్వాత ఎంఈసిని అర్థం చేసుకుందాము. కీన్స్ యొక్క సిద్ధాంతంలో ఎంప్లాయ్మెంట్ అండ్ ఇన్కమ్ ఈ రెండు కూడా ఎఫెక్టివ్ డిమాండ్ పైన ఆధారపడి ఉంటుంది. ఎఫెక్టివ్ డిమాండ్ దేనిపైన ఆధారపడి ఉంటుంది? అగ్రిగేట్ డిమాండ్ ప్రైస్ అండ్ అగ్రిగేట్ సప్లై ప్రైస్ ఆధారపడి ఉంటుంది. స్వల్పకాలంలో కాన్స్టాంట్ ఉందని చెప్తాడు. ఇది సిఐ ఉంటుంది. సిఐలో సి కాన్స్టాంట్ ఉందని చెప్తాడు, ఐ తీసుకుంటాడు. ఐలో ఆర్ ఉంటుంది, ఐ ఉంటుంది, ఆర్ ఉంటుంది. అంటే ఇన్వెస్ట్మెంట్ నిర్ణయించేది ఇంట్రెస్ట్ రేటు అండ్ ఎంఈసి. మళ్ళీ షార్ట్ రన్లో ఇది ఐ కాన్స్టాంట్ ఉంటుంది. అది ఇప్పుడు ఆర్ అనేది ఇంపార్టెంట్. ఎంఈసి అనేది ఎఫెక్టివ్ డిమాండ్ అంటే సమిష్టి డిమాండ్, తద్వారా ఎఫెక్టివ్ డిమాండ్, తర్వాత ఎంప్లాయ్మెంట్ అండ్ ఇన్కమ్ ఈ రెండింటి మీద కూడా ప్రభావం చూపించేది మనకు మార్జినల్ ఎఫిషియన్సీ ఆఫ్ క్యాపిటల్గా చెప్తాడు. తర్వాత మార్జినల్ ఎఫిషియన్సీ ఆఫ్ క్యాపిటల్ దేనిపైన ఆధారపడుతుందంటే ఆ యంత్రం ధర, దానిపైనటువంటి ఎక్స్పెక్టెడ్ ఈల్డ్ అంటే దాని మీద వచ్చేటువంటి ఇన్కమ్ ఆధారపడి ఉంటుంది. ఎంఈసి అనే దాన్ని మనం దీంట్లో ప్రధానంగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. అంటే కీన్స్ ఒపీన్ దట్ మార్జినల్ ఎఫిషియన్సీ ఆఫ్ క్యాపిటల్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ డిటర్మైనింగ్ ఇన్కమ్ అండ్ ఎంప్లాయ్మెంట్ లెవెల్స్ ఇన్ ద ఎకానమీ. చివరికి ఎంఈసి అనేది ఈ ఎంప్లాయ్మెంట్ని, ఇన్కమ్ నిర్ణయించే దాంట్లో ప్రధాన పాత్ర పోషిస్తుంది, ప్రధాన భూమికని. అంటే ఇక్కడ ఎంఈసి అంటే ఏమిటో అర్థం చేసుకో. ఎంఈసిని అర్థం చేసుకోవడానికి ఇంతకుముందే మీకు చెప్పాను, ఇంగ్లీష్లో అన్నీ కూడా మీకు అర్థమై తెలుగు ఇచ్చినటువంటి దాంట్లో ఒక పాయింట్ చూడండి. కీన్స్ ప్రకారం ఒక యంత్రం దాని జీవితకాలంలో ఇచ్చే రాబడిని ఏ రేటుతో డిస్కౌంట్ చేస్తే యంత్రం సప్లై ధరకు సమానం అవుతుందో ఆ రేటుని ఉపాంత మూలధన సామర్థ్యం అంటాం. ఉపాంత మూలధన సామర్థ్యం అంటే అర్థమైందంటే ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు అది క్లియర్గా అర్థమైంది. ఇక్కడ ఎంఈసి ఫార్ములా చేస్తుంది, డిస్కౌంట్ సూత్రం ఇది. అంటే ఇక్కడ ఎస్పి అంటే ఏంటంటే సప్లై ప్రైస్, అంటే యంత్రం ధర. యంత్రం ధర ఏంటంటే ఇది. యంత్రం ధరని కనుక్కోవాలంటే యంత్రము ఇక్కడ మనకు ఒక 1, 2, 3, 4 సంవత్సరాలు అనుకుందాం. ఇంకా 4 సంవత్సరాలు కాకుండా ఎన్ అంటున్నాం. R1 అంటే మొట్టమొదటి సంవత్సరం ప్లస్ 1 ప్లస్ ఆర్ అంటాం. అంటే 1 ప్లస్ ఆర్ అంటే ఈ ఆర్ అనేది ఎంఈసి ప్లస్ R2 రెండవ సంవత్సరం ఇన్కమ్. ఇప్పుడు దీన్ని ఏమంటాం అంటే 1 ప్లస్ ఆర్ స్క్వైర్ అంటాం. అంటే రెండో సంవత్సరం, మొట్టమొదటి సంవత్సరానికి ఒకటి ఉంది కానీ ఒకటి లేకున్నా ఉన్నా దాని పెద్ద ఫరక్ ఏం పడదు. మరి R3 తీసుకున్నాం అనుకో, మూడో సంవత్సరం తీసుకున్నాం అనుకో, దాన్ని ఏమనాలి 1 ప్లస్ ఆర్ క్యూబ్ అనాలి. ఒకవేళ 4వ సంవత్సరం అంటే ఏమనాలి R1 R4 బై 1 ప్లస్ R4 అప్ టు Rn అనుకోండి, దీన్ని ఏమంటాం 1 ప్లస్ Rn అంటాం. అంటే ఇక్కడ సూత్రం ఏంది? ఎస్పి ఈజ్ ఈక్వల్ టు సప్లై ధర ఈజ్ ఈక్వల్ టు R1 ప్లస్ R2 ప్లస్ R3 Rn అని బై 1 ప్లస్ ఆర్, 1 ప్లస్ ఆర్ స్క్వేర్, 1 ప్లస్ ఆర్ క్యూబ్, 1 ప్లస్ Rn. అంటే దీంతో డిస్కౌంట్ చేస్తాం. ఈ సంవత్సరానికి వచ్చినటువంటి ఆదాయాన్ని డిస్కౌంట్ చేస్తే దీంతో సమానం కావాలి. అంటే ఈ R1 కానీ, R2 కానీ, R3 కానీ, Rn కానీ వీటన్నిటి కూడితే దీనికి సమానం కావాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇక్కడ మనం సపోజ్ ఇక్కడ
ఎస్పి ఈజ్ ఈక్వల్ టు ఎస్పి అనేది సప్లై ప్రైస్, యంత్రం ధర. ఒక యంత్రాన్ని ఎంత కొన్నామంటే మనకు సప్లై ప్రైస్ ఎంత ఉంది. ఇప్పుడు దీనికి ఎంత, ఒక 3000 రూపాయలకి యంత్రాన్ని కొన్నాం. ఈ లెక్క ప్రకారం లెక్కలు ఏంటంటే 3000కు యంత్రాన్ని కొన్నాం. 3000 యంత్రాన్ని ఉన్నప్పుడు ఈ మొట్టమొదటి సంవత్సరం ఇది 1100 రూపాయల ఆదాయాన్ని ఇచ్చింది. రెండవ సంవత్సరం ఎంత ఇచ్చింది? 2420 ఆదాయం ఇచ్చింది. అంటే మొత్తం ఈ ఆదాయం ఎంత అంటే 3520 రూపాయల ఆదాయాన్ని ఇచ్చింది. ఈ 3000కు ఈ 3520కి సమానం చేసేటువంటి డిస్కౌంట్ రేటు అంటే బై ఉంది కదా, 1+ అనేటువంటిది, 1+R అనేటువంటిది ఉంది కదా, ఇక్కడ మనం 10%గా ఊహిస్తున్నాం. ఈ 10%గా ఊహించినప్పుడు ఇది కరెక్ట్ అయితే ఈ 10% ఏమంటామంటే మనము ఎంఈసి అంటాం. ఆర్ ఈజ్ నథింగ్ బట్ ఎంఈసి. ఇక్కడ మనం చూడండి, మీకు అర్థం చేసుకోండి. ఇక్కడ ముందుగా నేను ఇక్కడ సప్లై ప్రైస్ ఎంత అని చెప్తలేను. సప్లై ప్రైస్ ఎంత అయి ఉంటుంది అనేది మనం తర్వాత ఈ మ్యాథమెటికల్గా ఫార్ములా చేసుకున్న తర్వాత మీకు అర్థమైంది. ఈ 1100 రూపాయలను ఏం చేస్తున్నాం అంటే 1+10 అనేది ఏంటిదంటే ఎంఈసి ఆర్ 10% ప్లస్ రెండో సంవత్సరం ఎంత ఇచ్చిందంటే 2420 ఇచ్చింది ఆదాయం. ఇది అంటే 2 సంవత్సరాలు మాత్రమే ఆ యంత్రం మనకు పనికొస్తుంది. దీని డిస్కౌంట్ రేట్ ఏంటంటే 1+10/10². దీన్ని చేస్తున్నాం చూడండి. 1100 11 చేసాము ఇక్కడ మనం పై భాగంలో. ఈ 1+10 అంటే ఏంది? 10 ఈజ్ నథింగ్ బట్ 10/100. ఏది పర్సంటేజ్ కాబట్టి 10/100 అన్నప్పుడు 1+10/100 అయితే అది ఇప్పుడు దీని కాసా గడితే ఎంత అయింది? 100. అది కింద ఏం లేదు కదా, దీన్ని భాగించి పైన గుణిస్తాం కాబట్టి 100 కోట్ల 100. ఇది ఇక్కడ ఆల్రెడీ మనకు 100 ఉంది కాబట్టి ఇది 10 అవుతుంది. అంటే 110/100 అయింది. 110 100 అయితే మన ఎంత వస్తుంది? 110ని 100తో భాగిస్తే 100 10.100 1.1 వచ్చింది. చూడండి ఇక్కడ 1.1 వచ్చింది. జాగ్రత్త చూడండి. అంటే 1100ని 1100/1+10% అనేది ఇది 1వ సంవత్సరం కాబట్టి దానిపైన గుణకారానికి క్లెయిమ్ లేదు. అది యాజ్ ఇట్ ఈజ్ 1+0.1 అన్ని కూడా రాసుకున్నాం మనం. ఇట్లా కూడా రాసుకోవచ్చు. ఈ సింపుల్ మ్యాథమెటిక్స్ మీరు తర్వాత దీన్ని చేయండి, ఈజీగా అర్థమైంది. ఈ 1100/1.1 అనేది ఒకటి. తర్వాత నెక్స్ట్ 2420 చూద్దాం. అంటే ఇక్కడ ఈ స్టెప్ దాకా మనం ఇక్కడ చేసినాం. దీన్ని 1100/1.1 ఎట్లా రాసుకోవచ్చు మనం? ఈ పాయింట్ని ఇంకొక సంఖ్య ఉంది కాబట్టి ఒక 0 ఇక్కడ అదనంగా పెడుతున్నాం. ఇక్కడ ఇప్పుడు 11 అయింది. ఈ పాయింట్ తీసేస్తే ఇక్కడ 0 ఎక్కువ పెడుతున్నాం. 11 ఒకటిలో ఇది 1000 అవుతుంది. ఇక్కడ 1000 వచ్చింది చూడండి. దీన్ని చేద్దాం. ఇక్కడ 2420 వచ్చింది కదా. 2420 అంటే ఇక్కడ 1.1 1.1² ఇక్కడ 1.1² ఇక్కడ చూడండి. 1.1² 1.1² అంటే ఇక్కడ అర్థమైంది 1.1 × 1.1. ఇది గుణిస్తే ఎంత వస్తుందంటే 1.21 వస్తుంది. అంటే 1.21 యాక్చువల్ ఏంటంటే 1.21 వచ్చింది మనకి. ఈ 1.21లో ఈ ఇక్కడ పాయింట్ తర్వాత ఎన్ని సంఖ్యలు ఉన్నాయి? 2 సంఖ్యలు ఉన్నాయి కాబట్టి 2420కి 2 సున్నాలు పెట్టుకుంటే ఇక్కడ పాయింట్ వెళ్ళిపోద్ది. కాబట్టి 2420 తర్వాత 3 సున్నాలు 121 కింద మనం ఈ పాయింట్ తీసేసుకున్నాం కాబట్టి 121 121 121 2 అంటే 2000 వచ్చింది. ఇదేం 1000 ఈక్వల్, ఇదేమో 2000 ఈక్వల్. అంటే ఇక్కడ అర్థమైంది 1100 పోయేమో 1000 అయింది. ఏది 10%తో డిస్కౌంట్ చేస్తే 2420 2వ సంవత్సరం కాబట్టి అది 2420 అంటే 420 ఎక్కువ వచ్చినా కానీ అది దేంతో సమానం ఉంది? 2420 దేంతో సమానమైంది? 2000తో సమానమైంది. ఈ 2 కంటే మొట్టమొదటి సంవత్సరానికి 1000 అన్నట్టు,
రెండో సంవత్సరానికి దాని నుంచి వచ్చింది ఎంత అన్నట్టు మనకు 2000 అన్నట్టు, మొత్తం ఎంత అంటే 3000 అన్నట్టు. అంటే ఈ యంత్రం సప్లై ధర కనుక మనం 3000 అనుకుంటే ఈ 3000ని ఏ డిస్కౌంట్తో చేసినాం మనము? ఆర్ ఈజ్ ఈక్వల్ టు 10% అనుకొని చేసినాం మనం. 10% అనేది ఎంఈసి. అంటే ఇక్కడ మనం డెఫినేషన్ చూడండి, మార్జినల్ ఎఫిషియన్సీ ఆఫ్ క్యాపిటల్ అంటే ఏమిటి? ఇక్కడ మీరు కీన్స్ ప్రకారం ఒక యంత్రం దాని జీవితకాలంలో ఇచ్చే రాబడిని, దాని జీవితకాలం ఎంత ఇచ్చింది? 1101 ఇచ్చింది, 24, 21 ఇచ్చింది. 2 సంవత్సరాలు దాని జీవితకాలం. ఏ రేటుతో డిస్కౌంట్ చేసినాం మనం? 10%తో డిస్కౌంట్ చేసినాం. ఎంత వచ్చింది మనకు? ఒకటి 1000 అయింది, ఇంకొకటి 2000 అయింది. అంటే యంత్రం ధర ఎంత అయింది? 3000 అనుకుంటే ఈ 3000 సమానం చేసేటువంటిది 2 సంవత్సరాల్లో 10%తో డిస్కౌంట్ చేసినాం కాబట్టి ఈ 10% అనేది మార్జినల్ ఎఫిషియన్సీ ఆఫ్ క్యాపిటల్ లేదా ఆర్. ఈ ఆర్ ఎక్కువ ఉన్నంత కాలం పెట్టుబడులు కొనసాగుతూ ఉంటాయి. అంటే ఇంట్రెస్ట్ రేట్ కంటే ఆర్ ఎక్కువ ఉన్నంత కాలం పెట్టుబడి కొనసాగుతూనే ఉంటుంది. ఎప్పుడైతే ఇంట్రెస్ట్ రేటు ఈజ్ ఈక్వల్ టు ఎంఈసి కనుక సమానం అయితే ఇన్వెస్ట్మెంట్ సమతౌల్యం అవుతుంది. మీకు దీంట్లో అర్థం కావాల్సింది ఏంటంటే ఎంఈసి అంటే ఏందో మనకు తెలవాలి. ఎంఈసి అంటే ఏంటంటే మార్జినల్ ఎఫిషియన్సీ ఆఫ్ క్యాపిటల్ అంటే అర్థం ఏంటిదంటే ఒక యంత్రం దాని జీవితకాలంలో ఇచ్చే రాబడిని మనం ఏ రేటుతోనైతే డిస్కౌంట్ చేస్తామో ఆ రేటుతో డిస్కౌంట్ చేసిన తర్వాత మనం ఆ పెట్టుబడిదారుడు ఉన్నటువంటి యంత్రం సప్లై ధరకు సమానం అవుతుందో ఆ ఆ డిస్కౌంట్ రేట్ని మార్జినల్ ఎఫిషియన్సీ ఆఫ్ క్యాపిటల్ అంటాం. మార్జినల్ ఎఫిషియన్సీ ఆఫ్ క్యాపిటల్ ఎక్కున్నంత కాలం పెట్టుబడులు కొనసాగుతూనే ఉంటాయి. అంటే ఇక్కడ ఈక్విలిబ్రియం ఎట్లా అవుతుంది? ఇది ఈ మ్యాటర్ అంతా కూడా ఏంటంటే ఈక్విలిబ్రియం ఎట్లా అవుతుంది? ఇక్కడ చూడండి ఈక్విలిబ్రియం. ఇక్కడ మార్జినల్ ఎఫిషియన్సీ ఆఫ్ క్యాపిటల్ ఇది నెగిటివ్ స్లోప్లో ఉంది. అంటే పెట్టుబడి పెరుగుతూ ఉంటే ఎంఈసి తక్కువ పోతుంది. అంటే ఇక్కడ ఎక్కువన్నంత కాలం ఇది పెరుగుకుంటూ పోతుంది. అంటే ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్ ఒక 5% అనుకున్నాం. ఇది ఒక 10% ఉంది అనుకోండి. ఇది 10% ఉంది, 5% ఉంది. అంటే ఇక్కడ మార్జినల్ ఎఫిషియన్సీ ఆఫ్ క్యాపిటల్ ఎక్కువ ఉంది, 10% ఉంది, 10 ఈజ్ గ్రేటర్ దెన్ 5 కాబట్టి ఎంఈసి ఈజ్ గ్రేటర్ దెన్ ఐ లేదా ఆర్ ఈజ్ గ్రేటర్ దెన్ ఐ. పెట్టుబడి కంటిన్యూ అయింది అంటే పెట్టుబడి ఇంకా పోతూనే ఉంటుంది. ఎప్పుడైతే ఎంఈసి కూడా 5%కి వచ్చింది అనుకుందాం, అంటే ఐ అండ్ ఆర్ రెండు కూడా 5%కి వస్తే అక్కడ పెట్టుబడి ఏమైంది? సమతుల్యం జరిగింది. ఇక్కడ పెట్టుబడి మార్జినల్ ఎఫిషియన్సీ ఆఫ్ క్యాపిటల్ 7% ఉంది, ఇంట్రెస్ట్ రేట్ 5% ఉంది. అప్పుడు పెట్టుబడి ఎంత ఉంది? ఒక 10,000 ఉంది. అయితే ఎంఈసి ఎక్కువ ఉంది కాబట్టి పెట్టుబడి పెరుగుతుంది, 20,000కి వచ్చింది. ఇది 6% ఉంది, ఇది 5% ఉంది. ఇంట్రెస్ట్ రేట్లో కాన్స్టాంట్ ఉండదు, ముందే చెప్పుకున్నాం మనం. ఎప్పుడైతే ఎంఈసి 5% వచ్చిందో ఇంట్రెస్ట్ రేటు కూడా 5% ఉంది కాబట్టి అప్పుడు పెట్టుబడి అనేది 30,000 అయింది. అయితే ఒకవేళ 30,000 కంటే ఎక్కువ పెట్టుబడి పెట్టడానికి అవకాశం ఉందా అంటే లేదు. 40,000 కానీ 50,000 కానీ అవకాశం లేదు. దానికి కారణం ఏంటంటే ఎంఈసి తక్కువ ఉంటుంది. ఎంఈసి ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ ఉండి ఎంఈసి తక్కువ ఉంటే పెట్టుబడులు ఉపసంహరించబడతాయి. ఇంట్రెస్ట్ రేటు తక్కువ ఉండి ఎంఈసి కనుక ఎక్కువ ఉంటే పెట్టుబడులు కొనసాగుతాయి. ఎక్కడైతే ఇంట్రెస్ట్ రేటు ఐ ఆర్ ఈ రెండు సమానమైనటువంటి బిందువులు ఈ బిందువు వద్ద అంటే 30,000 కోట్ల దగ్గర 5% ఐ ఇంకో ఆర్ కూడా 5% ఉన్నప్పుడు పెట్టుబడి 30,000కు సమతుల్యం జరిగింది. అంటే పెట్టుబడి ఎట్లా సమతుల్యం జరుగుతుందంటే ఆర్ ఐలు రెండు సమానమైతే పెట్టుబడి సమతుల్యం అవుతుంది. అయితే పెట్టుబడి అనేటువంటిది సమతుల్యం కావడానికి ప్రధాన పాత్ర ఏదో వస్తుందంటే ఇక్కడ ఆర్ అనేటువంటి ప్రధాన పాత్ర. అంటే ఆర్ ఎక్కువన్నంత కాలం అంటే ఎంఈసి ఎక్కువన్నంత కాలం పెట్టుబడులు కొనసాగుతూనే ఉంటాయి. ఐ అనేది కాన్స్టాంట్ గా ఉంటుంది, స్థిరంగా ఉంటుంది కాబట్టి ఆర్ పెరుగుతూ ఉంటే పెట్టుబడి స్థాయి పెరుగుతుంది.
అయితే అది ఏ స్థాయి వరకు పెరుగుతుంది? ఇంట్రెస్ట్తో సమానంత వరకు పెరుగుతుంది. అందుకని ఇక్కడ ఎంఈసి రేఖ ఆర్ ఏదైతే వడ్డీ రేటు ఉందో ఆ వడ్డీ రేటు సమానమైనంత దగ్గర పెట్టుబడి స్థాయి సమతుల్యం జరుగుతుంది. ఈ రకంగా పెట్టుబడి ఎట్లా సమతుల్యం జరుగుతుంది అనేటువంటి దాన్ని ఇట్లా మనం వివరించుకోవచ్చు. అయితే మొత్తం మీదకి మనకు పెట్టుబడి అంటే ఏమిటి, పెట్టుబడిలో ఉన్నటువంటి రకాలు ఏంటిది, పెట్టుబడి ఎట్లా నిర్వచనం చేశారు, తర్వాత పెట్టుబడులు ఉన్నటువంటి రకాలు ఎన్ని రకాలు ఉన్నాయి, ప్రధానంగా పెట్టుబడి నిర్ణయించే అంశాల్లో వడ్డీ రేట్ల ఎంఈసి ఎట్లా నిర్ణయిస్తాయి, స్వల్పకాలంలో వడ్డీ రేటు కాన్స్టాంట్గా ఉంటుంది, ఎంఈసిలో వచ్చేటువంటి మార్పు ద్వారా అంటే ఎంఈసి ఎక్కువ ఉంటే పెట్టుబడులు ఎక్కువ ఉంటాయి, ఎంఈసి తగ్గే కొద్ది పెట్టుబడులు తగ్గుతుంటాయి, అంటే బ్యాక్ వస్తుంటుంది. ఎంఈసి అండ్ ఇన్వెస్ట్మెంట్ ఇంట్రెస్ట్ రేట్ ఎక్కడ సమానం అవుతుంది అక్కడ పెట్టుబడి సమతుల్యం అయింది. కాబట్టి కీన్స్ సిద్ధాంతంలో మనకు ప్రధానంగా కన్జంప్షన్ అనేది కాన్స్టాంట్గా ఉంటుంది, అంటే ఎఫెక్టివ్ డిమాండ్ నిర్ణయించేది ఉద్యోగితను ఉత్పత్తి నిర్ణయించేది ఎఫెక్టివ్ డిమాండ్ నిర్ణయించేది సమిష్టి డిమాండ్. సమిష్టి సప్లై స్వల్పకాలంలో కాన్స్టాంట్గా ఉంటుంది, మార్పు ఉండదు. ఇకపోతే సమిష్టి డిమాండ్ దాన్ని బట్టి ఇంపార్టెన్స్ ఉంటుంది. సమిష్టి డిమాండ్లో C&I వినియోగం అండ్ ఇన్వెస్ట్మెంట్ ఉంటాయి. వినియోగం అనేది కాన్స్టాంట్గా ఉంటుంది స్వల్పకాలంలో, కాబట్టి ఐని తీసుకుంటాడు. ఐ అనేటువంటి దేనిపైన ఆధారపడి ఉంటుంది అంటే ఇంట్రెస్ట్ రేట్ పైన, మార్జినల్ ఎఫిషియన్సీ ఆఫ్ క్యాపిటల్ పైన ఆధారపడి ఉంటుంది. మార్జినల్ ఎఫిషియన్సీ ఆఫ్ క్యాపిటల్ అంటే ఒక యంత్రం దాని జీవితకాలంలో ఇచ్చేటువంటి ఆదాయాన్ని మనం ఏ రేటుతో డిస్కౌంట్ చేస్తే ఆ యంత్రం సప్లై ధరకు సమానం అవుతుందో దాన్ని మనం ఎంఈసి అంటాము. ఈ యంత్రం సప్లై ఈ ఎంఈసి అనేటువంటిది దాన్ని బట్టే మన పెట్టుబడి స్థాయి నిర్ణయం అవుతుంది. ఎక్కడైతే ఎంఈసి అండ్ ఇంట్రెస్ట్ రేట్ రెండు సమానం అవుతాయి, పెట్టుబడి సమతుల్యం అవుతుంది. టోటల్గా అతను చెప్పేటువంటిది ఏంటంటే ఎంఈసి అనేది ఉత్పత్తి ఉద్యోగిత స్థాయి నిర్ణయించడంలో కీలకమైన పాత్ర పోషిస్తుంది అనేటువంటిది అతను చెప్పినటువంటి ప్రధానమైనటువంటి అంశం.